ఎన్నో వందల సంవత్సరాల ప్రాచీన పల్లెసీమ ఈ హయగ్రీవపురం. ఆ ఊరి పక్కనే పొంచి ఉన్న సముద్ర గర్భంలోని బడబాలనం ఉప్పెనగా, వికృత ప్రళయంగా ఆ ఊరిని, ప్రజల ఊపిరిని తన గర్భంలో కలుపుకుపోతూ ఉండేది. ప్రతి క్షణం ప్రళయ భయంతో ఆ సీమ వణికిపోతుండేది. ఈ విలయాన్నించి ఆ ఊరిని రక్షించడానికి ఆదిశక్తి ఆ పొలిమేరలో త్రినేత్రంగా వెలసింది. డ్రైవర్ కొత్త హారన్ మార్చి టెస్ట్ చేశాడు. ఏ హారనా? కుక్కారు నిన్నాను, పిల్లారు నిన్నాను, నక్కారు నిన్నాను, ఈ తుపాకారులు అయితే అర్జెంట్ కారణం మార్చమను. అసలు ఈ ఎగిరిపురం టెన్షన్ ఊరు. అవునా? ఐశ్వర్య, నువ్వేం భయపడకు, నేను వస్తున్నాను. ఐశ్వర్య, తీసుకొని బ్యాగ్. అబ్బో, నువ్వైతే దిగడానికి అన్ని మెట్లు ఉంటే కిటికీలో దూకిసినా నేను ఇరిగిన నాకే కదా టెన్షన్. సార్, ఐశ్వర్య రాయ్ ని ప్రకాష్ రాజు, సుధాకర్ రేప్ చేస్తున్నారు సార్. అప్పుడు ఐశ్వర్య రాయ్, ప్లీజ్ నన్ను కాపాడండి, నేనేం చేయదు. నేను అసలే మోనార్కని, నన్ను ఎవరో మోసం చేయలేరు. నువ్వు చెప్పినట్టు నేను వింటానా? నిన్నేదో ఒకటి చేసేస్తాను. ఏం చేస్తారు? అదే అర్థం కాక ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయాను. చెప్పు, ఏం చేయాలి? అన్నా గువల చెన్న విధు తొందరగా రేప్ చేయన్నా, లేదంటే ఎల్లుండో అవులెల్లుండో నేనే చేసేస్తాను. అసలే ఆపుకోలేకుండా ఉన్నాను. అక్కడ ఐశ్వర్య అరుపులు, పైన ఎగిరే ఫ్లైట్ లో నేనున్నాను. ఇదంతా చూసి ఐశ్వర్యాన్ని కాపాడదామని కిందికి దూకాను. బస్సుకు బ్రేకులు పడ్డాయి, కింద నేను పడ్డాను, నా నెత్తి మీద బ్యాగ్ పడింది, చంకలో మీరు పడ్డారు. ఏంట్రా ప్రిన్సిపల్ గారిని సంగనెక్కించుకున్నావు? టెన్షన్ తో ఆయన నా చంకెక్కారు. నాన్న చూడకుండా నువ్వెప్పుడు బస్ దిగిపోను? మీకు ఎటు కనబడదు కదా అని ఊరి బోర్డర్ లోనే దిగిపోయాను. మొత్తం అబ్జర్వ్ చేసి వస్తున్నాను. ఇక్కడ 16th సెంచరీకి సంబంధించినటువంటి శిల్పాలు ఉన్నాయి, 18th సెంచరీకి సంబంధించిన శిల్పాలు ఉన్నాయి. రెండిటికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి సార్. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ బొమ్మల కాలేజీ కుర్రాళ్ళు బొమ్మల కోసం వచ్చారు. మనకి బాగానే కిడుతుంది. ఈసారైనా పడవే తల్లి. గురుగారు, మీ పర్సనాలిటీ అండి. అవునా? మీ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క కంట్రీలో చేసినట్టు ఉంటుందండి. మీరు మలేరియా మీద టైఫాయిడ్ వచ్చి చిక్కిపోయిన షారుఖ్ ఖాన్ లా ఉంటారండి. చేపలు పడక నాన్న సత్తుంటే నీ జోకులేటర్ బాబు. మీరు బ్రాహ్మణులు కదా. అవునైతే క్యాస్ట్ ఫీలింగ్ తో పడట్లేదు. నువ్వు నార్మే, నా క్యాస్ట్ దానికలే తెలుసా? దాని క్యాస్ట్ మీకు తెలుసు కదా. అలాగంతవా? ఈడైతే బలానేది గెలాలేదో వచ్చి కూకున్నాడు. దేంతో పడతాడా? జావ్ మచిలీ, जाओ मछली जाओ, जाओ मछली जाओ जाओ जाओ. కాడి చేపలు ఎగిరెళ్తున్నాయేంటి? ఇదిగో మటన్ గైడు, నీ కాడికాడి చేపలు ఎగురుకుంటూ వచ్చేస్తున్నాయి. ఇవి మూసి నది చేపలు. వీటి మెదడు తోకలో ఉంటుంది. రా అంటే పోతాయి, పో అంటే వస్తాయి. అందుకే నీటిలోకి జావ్ అన్నాము. అవి ఒడ్డుకి ఆవయ్యి మా సంచిలో పడ్డాయి. అయితే నేను అంటాను అనండి. ఆవో ఆవో అనండి, పోతాయి. జావ్ అనండి, వస్తాయి. జావో జావ్. ఇదేంటి చేప కాళ్ళు ఉన్నాయి? చేప కాదు, ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని కప్ప అంటాడు. అయితే మరి నానెవరిని? మీరెవరో మీకే తెలవనప్పుడు నాకు ఎలా తెలుస్తుంది తొండా భయ్యా? ఇవిగో చూడండి, ఇవే బద్దెలు. ఈ ఊళ్ళో ఏదైనా దొంగతనం జరిగినప్పుడు ఎవరు చేశారో తెలుసుకోవడానికి బద్దెలు వేస్తారు. అక్షంతలు వాటి మీద వేస్తారు. ఎవరి పేరు చెప్పినప్పుడు అవి కలిసిపోతాయో వాళ్ళు దొంగలు. మరి కొమ్మ కొమ్మ కళ్ళు తేటవుతుంది, కోతి చస్తుంది. అప్పా గురించి మాట్లాడితే పప్పా గురించి మాట్లాడతాం. ఇంతకీ ఎవరి పేర్లు చదువుతారు? ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరి పేర్లు చదువుతా. మా నాన్న ఉన్నానే ఊర్లోనే ఉన్నావు, కానీ నీది ఊరు కాదు కదా, నువ్వు ఊరుకో. సరే, వాటి మీద అక్షంతలు ఎవరేస్తారు? ఉందిగా ఈ ఊరికి పెద్ద పేరెంటాలు అన్ని ఆవిడే చూసుకుంటుంది. అమ్మా, నీ శక్తిని చూపెట్టు. దొంగెవరో బయట పెట్టు. మరిడమ్మ నాగరాన్ని, విజయం నేను తీశానా?
విజయం నేను తీశానా? విజయం నేను తీశానా? మా బాబాయ్ రామశంకరం గారు తీశారా? రామశంకరం గారు తీశారా? రామశంకరం గారు తీశారా? మరిది వెంకట్రమణ తీశాడా? వెంకట్రమణ తీశాడా? వెంకట్రమణ తీశాడా? మరదలు చిన్నతల్లి తీసిందా? చిన్నతల్లి తీసిందా? మస్తాన్ సాహెబ్ తీశాడా? మస్తాన్ సాహెబ్ తీశాడా? తెలియదు. చిదంబరం గారు తీశారా? అయ్ బాబాయ్, నాకు చిదంబరం తెలియదు, గారు నాకు తీశారా? తెలియదు. నాది ఊరు కాదు. అడగండి సార్. కాదు బాబాయ్, నాకు తెలియదు. నువ్వు కళ్ళు చిదంబరం, ఆ. వాడు పళ్ళు చిదంబరం అని వాళ్ళ పక్కింటి పంతులు గారు. అయితే నాన్న కాదా? నగరం నువ్వు తీసావా? నాగరం నాన్న తీనేదా? నువ్వు కళ్ళు చిదంబరం కాదురా, టెన్షన్ చిదంబరం. గురువులు తీశాడా? గురువులు తీశాడా? గురువులు తీశాడా? గురువులు తీశాడా? గురువులు తీశాడా? లేదు లేదు, నేను తీయలేదు. అన్యాయం, బేకరార్, నేను ఒప్పుకోను. నాకేమీ తెలీదు. ఏంటమ్మా ఏమిటిది? అమ్మవారు కూడా వెనకాల ఉంది కదా అని ఇలా దారుణం చేస్తారా మీరు? వాడు ఎలాంటి వాడు? ఐసులు అమ్ముకుని చల్లగా బ్రతికే చక్కటి వాడు. వాడు పెళ్ళాం నాగరం ఎందుకు తీస్తాడు? నట్టులు తీసేసి రిటీలు తీసేసి రైలు బద్దెలు కలిపితే బండి పడిపోతుంది. ఈ కుర్రాలు పెట్టి బద్దెల్ని కలిపేసి కాపరాలు కూల్చేస్తావా నువ్వు? ఈ గల్తీ పూజలు నేను నమ్మను. సత్యం లేకుండా అమ్మ పలకదు. ఏ ఆ నాగరాన్ని ఈ ఊళ్ళోనే ఎక్కడో తాకట్టు పెట్టుంటాడు. ఏ ఇంట్లో తాకట్టు పెట్టాడో అమ్మే చెప్తుంది. చెప్పమ్మా, ఏ ఇంట్లో తాకట్టు పెట్టాడు? అమ్మోయ్, మరిడమ్మ నాగరాన్ని నా దగ్గరే తాకట్టు పెట్టాడమ్మా. ఇదిగా ఏంటది? ఆ? ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని దొంగతనం అంటాడు. ఈ సాయిబ్ గడు టెన్షన్ ఒగ్గేసిన. ఇదిగోనమ్మ నాగరం, వద్దన్నా ఏం లేదు. తప్పైపోయింది, తప్పైపోయింది. తప్పైపోయిందమ్మా. బొమ్మల కాలేజీ కుర్రాళ్ళకి ఎక్కడున్న చిల్లు కుండల్ని తాండ్రా పాపారాయుడు తాగిన కళ్ళు కుండలను అమ్మేస్తే 1000 రూపాయలు ఇస్తున్నారు. నా పెళ్ళాన్ని బొబ్బిలి శిల్పం చేసి అమ్మేశాననుకో 10,000 రూపాయలు వస్తాయి. నేను ఫ్యాక్టరీకి పోతుండా. అగా, నిన్ను బొబ్బిలి శిల్పము చేసి ఆ బొమ్మల కాలేజీ కుర్రాళ్లకు అమ్మేస్తా. అయ్యా బాబోయ్, వాటంగా ఉన్నానని వాళ్ళు నన్ను ఎత్తుకోపోతే పంపించేస్తాం. ధారణాయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని SRMT ట్రాన్స్పోర్ట్ లో నిన్ను పంపించేస్తానని చెప్తాం. తర్వాత బరువు ఎక్కువ మధ్యలో దించేస్తే శిల్పం విజయనగరం కోటకు దెక్కుంటూ పోయింది అని మసాలా వేస్తాం. ఇదిగో ఎంతసేపు అయినా ఉంటా. సైరన్ కూసిందో కదులుతా. చీమ కుట్టినా కదలకు, దోమ కుట్టినా కదలకు, నేను గోకినా కదలకు. సైరన్ కుస్తే దెక్కుంటూ వెళ్ళిపో. కానీ అప్పటిదాకా నువ్వు కదలకుండా నుంచోవాలి. ఓ శిల్పమ్మా రావే శిల్పమ్మా, రావే శిల్పమ్మా. ఏంటి ఇది? బండ కొంచెం బాడి కొంచెం పేడ కొంచెం కలిపి పెట్టా కలర్ కోసం. కాబోయే శిల్పమా హంపర్ జంపర్ బుబ్బుల్ శిల్పర్ జంపర్ జంపర్ గంపర్ బుబ్బుల్ శిల్పం జంపర్ హ్యా. ఇదే మనం వచ్చి చాలా రోజులు అయిపోయినది, ఒక్క శిల్పం కూడా అవ్వలేదు. నాకు అంత టెన్షన్ దానికంటే ముందు ఇంకో టెన్షన్ ఉంది. ఏయ్! అమర శిల్పి బొక్కన చెక్కిన శిల్పం, 1000 పుట్టలు తవ్వి బయటికి తీసా. అమ్మా. సజీవ శిల్పం, దిల్ మారతా హై, ఊపిరి జారతా హై. ఎక్కడ చెమట్లు కారుతా హై, ఎక్కడుందో బేగ్ చూపించు. రండి, ఆ. అదే ఇది బొక్కన్న బొమ్మ. క్రీపు 2000 సంవత్సరాల క్రితాంది. దీని రేటు పెద్ద ఎక్కువ కాదు. 10,000 రూపాయలు ఇస్తే సరిపోతుంది. ఇదేదే? ఈ ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని శిల్పం అంటాడు. అయ్య బాబే, ఇదేదే మెత్తగా ఉంది. ఇది పాలరాతి శిల్పం కాదు, పెరుగు రాతి శిల్పం. మెత్తగా చల్లగా ఉంటుంది, తెల్లగా మాత్రం ఉండదు. శిల్పం ఎంత బాగుందో. పుట్టలోంచి తీసింది కదా, పచ్చి మట్టి కంపు ఇంకా కొడుతుంది. ఎంత ముద్దొస్తుందో. అబ్బా, నన్ను శిల్పం కొట్టిందేంటి? శిల్పం నిన్ను కొట్టలేదు, నువ్వే శిల్పానికి తగిలావు. దాని కళ్ళేటి నా అన్ని టెన్షన్ గానే ఉంటాయి. డబ్బులు ఇచ్చేయండి, సైరన్ కూస్తుంది. సైరన్ ఏంటి? సైరన్ కాదు, ఐరన్. మీరు డబ్బులు ఇచ్చేస్తే ఈ శిల్పాన్ని ఐరన్ బాక్స్ లో పెట్టి SRMT లో మీకు పంపిస్తాను. ఇవ్వండి. సైరన్ కూసింది. అయ్యో అయ్యో, జల్దీ పోకపోతే నాది ఉద్యోగం తీసేస్తారు. వెధవ సైరన్ ఇప్పుడే మొగాల 10,000 పోయినాయి. మస్తానన్నా, ఎందుకిలా తిమ్మిని బెమిని చేయడం, లేనిపోని కథలు చెప్పడం, ఆఖరికి మీ ఆవిడకి రంగేసి వాళ్ళ ముందు నిలబెట్టావు. తప్పు కదూ? క్యా తప్పు క్యా ఒప్పు హై. కూటి కోసం కోటి విద్యలు అన్నారు. కూటి కోసం కోటి విద్యలు అన్నారు, కానీ మోసంతో వచ్చిన ఒక్క మెతుకు కూడా తినకూడదు. తప్పు చేయకపోతే ఈ రోజుల్లో ఒక బిర్యానీ మెతుకు కూడా దొరకదు. ఏ మీ దేవతకు టెంకాయలు కొడుతున్నారు, గంటలు కొడుతున్నారు, అది తిమ్మిని బెమ్మిని చేయటం కదా? అడుగుతున్నది నేను, ఆ దేవత కాదు. నువ్వు అడిగిందా దేవతని అడగమను, ఆ దేవతకే చెప్తాను. నువ్వు ఇంకోసారి ఇలాంటి మోసాలు చేసినట్టు తెలిస్తే నేను మాత్రం ఊరుకోనన్నా. ఏం చేస్తావేంటి? చపాతీలు చేస్తావా? చపాతీలు. ఇదిగో బొమ్మ పరిగెట్టిందేంటి? బొమ్మ పరిగెట్టాలేదురా, నా పెళ్ళం పరిగెట్టింది. అంటే బొమ్మ నీ పెళ్ళవా? నా పెళ్ళం బొమ్మ కాదురా, బొమ్మ నా పెళ్ళం. మరి పరిగెట్టింది? సైరన్ కూసింది, పరిగెట్టింది. అంటే సైరన్ నీ పెళ్ళవా?
పెళ్ళమా సైరన్ నా పెళ్ళం కాదురా, నా పెళ్ళం బొమ్మ, సైరన్ కొత్త పరుగు. ఒరే మొత్తం స్క్రిప్ట్ అంతా చెప్పేశాను, మళ్ళీ నా నడక్కే ఇంకా నా దగ్గర రీల్స్ లేవురా. ఓహో మరి బొమ్మ ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని గుడి అంటాడు. రోడ్డుకి అడ్డంగా ఉంది కాబట్టి తీయించేయండి. అన్యాయం. ఇది చాలా పురాతనమైన ఆలయం, దీన్ని తొలగించడం మహాపాపం. నో 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 నో, ఇది గవర్నమెంట్ ఆర్డర్, మేమేం చేయలేం. చూడమ్మా, నీ గుడిని తీసేస్తారంటమ్మా. ఊరి కోసం వెలిసి నిన్నే ఊరవతలకు పంపిస్తారంటమ్మా. అదేం కుదరదండి, అంతే, అంతే. తీసేయాల్సిందే. మా decision మీదే ఉన్నది. వద్దండి. ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీథింగ్. ఇంతమంది చెప్తున్నారు. నో నో, ఐ కాంట్ హెల్ప్ ఇట్. వీల్లేదు, ఈ గుడిని ముట్టుకోవడానికి వీల్లేదు. చూడమ్మా, దౌర్జన్యంగా మీరు ఎదురు తిరిగితే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. నన్నేం చేసినా పర్వాలేదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు. సార్, స్టూడెంట్స్ అంతా పోదారులతో కలిసిపోయారు. లవ్ బ్యాక్ ట్రాప్ ఉంది. మీరు తుపాకీ పోలీసులు పిలిపించండి. అవసరం లేదు, దీనికి ఒక ట్రిక్ ఉంది, చెప్తాను రా. ఇక్కడ రోడ్ వేసేస్తా ఉంటున్నారు. టెంపుల్లో కూడా నాకు ఈ ఓకే టెన్షన్ ఓకే ఏంటి? ఓకే, అగ్రిమెంట్ చేసుకుందాం. అంటే ఆపడానికి ఏంటి నిచ్చుకోలేటి? నో 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 నో, ఇక్కడ రోడ్ ప్రాబ్లం మాది, టెంపుల్ ప్రాబ్లం మీది. మీరు పూజించే దేవత గ్రేట్ అండ్ పవర్ఫుల్ అయితే ఒకసారి నిరూపించుకోండి, లేకుంటే మేము ఆ టెంపుల్ ని పడగొట్టి ఈ ప్రాంతంలో రోడ్ వేస్తాం. ఇస్ ఇట్ ఓకే? ఏంటోకే, ఇదే పెద్ద టెన్షన్. నిరూపించుకుంటుందండి. అమ్మవారు శక్తి లేనేం కాదు, మహాశక్తి. ఉస్కే బదలే మై బోల్తా హూ, సారే జగత్ కో బోల్తా హూ. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు అమ్మవారి గర్భగుడి కలశం గాల్లోకి లేస్తుంది. అలా లేవకపోతే గుడి బద్దలు కొట్టేసుకో. ఏయ్, ఏంటిది పిచ్ అగ్రిమెంట్ చేస్తున్నావు? నిరూపిస్తుంది బాబు, నిరూపిస్తుంది. తప్పకుండా ఆవిడ శక్తి నిరూపించుకుంటుంది. ఈ రోజు రాత్రి 12 గంటలకి అమ్మవారి గుడి కలసం గాల్లోకి లేస్తుంది. లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. అయ్య బాబాయ్, నాకదేమో అనవసరం గొప్పేసుకున్నది. నువ్వు తొందరపడద్దమ్మా, ఇది దేవయుగం కాదమ్మా. దేవుళ్ళను పిలిచిన వెంటనే దిగిరావడానికి కలియుగం. ఎన్నో యుగధర్మాలు అడ్డంగా ఉంటాయి. తల్లి, ఏం జరిగినా నువ్వు మాత్రం తొందరపడద్దమ్మా. ఏమండి, మీ చేదస్తంగానే కలసం ఎక్కడా లేస్తాదండి. వెళ్ళిపోండి మీరు. బుల్డోజర్లు తెప్పించి తెల్లారప్పటికి రోడ్లు వేసేయండి. ఇప్పటిదాకా వెయిట్ చేశాం కదా, ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఓకే? కర్మారా బాబు, వీడికి ఏం చెప్పినా ఎక్కడ అర్థం కాదు. నెగుతుంది? అక్కడ నెగుతుందా, ఇక్కడ నెగుతుందా, అక్కడ నెగుతుందా? మీ 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 నెత్తి మీద లేస్తా సార్. అమ్మా, క్షమించమ్మా. అధికార మదంతో మూసుకుపోయిన నా కళ్ళని తెరిపించావమ్మా. ఇక నుంచి నేను నీ భక్తుడిని. తప్పైపోయింది, క్షమించమ్మా. నన్ను క్షమించమ్మా. అమ్మా, మా తప్పుల్ని క్షమించు. నీ దయవల్ల మాకు కూడా ఈరోజు అమ్మవారి దర్శనమైంది. మా గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ స్టాఫ్ కానీ ఎవ్వరూ ఇక మీదట మీ జోలికి రారు. మమ్మల్ని మన్నించమ్మా. విజయ, చూసావా ఈ వెరితనం? మరింత మూర్ఖంగా ఉండకూడదు. విగ్రహాలు మాట్లాడడం, వరాలివ్వడం, గోపుర కలశాలు గాల్లోకి లేవడం ఇవన్నీ కథల్లోని మాటలు. వాటితో ప్రాణాలు ముడిపెట్టకూడదు. నేనే గోపురం ఎక్కి కలశాన్ని లేపాను. నేను రాకపోతే ఏమైపోయేదానివి? అల్లరే ఆత్మహత్య చేసుకునేదానివి. దేవుడంటే నమ్మకం ఉండొచ్చు, కానీ అది ప్రాణాలు తీసుకునేంత మూఢనమ్మకం కాకూడదు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పట్టుదలకి పోకు. వారవ్వా, అదన్నమాట. నీ లవర్ని పైకి పంపించి కలశాన్ని ఎత్తించి మాకు డుమ్కా కొట్టి జంకా చేస్తావు. నీ సంగతి తెలుస్తాం, గుడిని బదనాం చేస్తాం. అరే ఆఫీసర్, ఈ అమ్మాయి మనల్ని మోసం చేసింది. మోసం చేస్తావు?
ఏంటి నువ్వు నమాజ్ చేస్తున్నావు? రాత్రి జరిగిన దానికి బాయి జడుసుకున్నాడు, పరాగ్గా కలవరిస్తున్నాడు. మనసు కుదుటపడ్డం కోసం నమాజ్ చేస్తున్నాను. మీ అమ్మవారిని ప్రార్థించవచ్చు కదా, అల్లాకి నమాజ్ చేస్తున్నావేంటి? ఎవరి దేవుడంటే వాళ్ళకి నమ్మకం ఉంటుంది. ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే వాళ్ళకి ధైర్యం వస్తుంది, మనసు కుదుట పడుతుంది. అందుకే అల్లాని ప్రార్థిస్తున్నాను. సరే, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏంటండి అది? ఏ విషయంలోనైనా సరే నేను ఒక నిర్ణయానికి వచ్చాక ఎక్కువ ఆలోచించను, ఆలస్యం చేయను. అందుకే అడుగుతున్నాను. ఏంటది? చెప్పండి. నువ్వంటే నాకిష్టం. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీకు అభ్యంతరం లేదంటేనే. అదే, నా గురించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బాబాయ్ గారే. అమ్మా విజయ, బాబు, ఈ ఊరికి వీళ్ళదే పెద్ద కుటుంబం. అమ్మవారి భక్తులు. ఉప్పెననే ఉపద్రవం వచ్చి ఊరంతా పోయి 6 నెలల పసికందుని ఈ చేతుల్లోకి చేర్చింది అమ్మ. అప్పట్నుంచి అమ్మాయి గురించి ఏ నిర్ణయమైనా అమ్మవారే తీసుకుంటుంది. నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. రేపు నువ్వు ఆలయానికి వచ్చి నీ కోరిక మనసులో తలుచుకుని అమ్మవారి జేగంట ఒక్కసారి ముగించు. అది 3 సార్లు ప్రతిధ్వనించాలి. అప్పుడే అమ్మవారు అంగీకరించినట్టు. గంట ఒకసారి కొడితే 3 సార్లు మోగాలంట. మోగుద్దా? 2 సార్లు మోగి ఆగిపోద్దా? అసలు మోగదేమో. నాకు టెన్షన్గా ఉంది. ఉండండి, శుభకార్యం జరుగుతుంటే మీ అపశకనాలు. అది మోగకపోతే నేనే వెళ్ళి కొట్టేస్తాను. అమ్మా, నిన్నెప్పుడు ఏమీ కోరలేదు. మా పెళ్లి జరిగేలా ఆశీర్వదించమ్మా. రామభక్త హనుమాన్జీకి జై. అర్రే అర్రెర్రెర్రే, ఆకాశంలో హోలీ పండగ జరిగిపోతున్నట్టు ఎన్ని రంగులు! సూర్యుడు కమ్మరి కొలివిలోంచి కాలొచ్చిన ఎనపొండలాగా ఎంత ఎర్రగా సలసల్లాడిపోతున్నాడు. నిన్న ఎత్తడి కొట్టు సత్తయ్య గాని మర్డర్ చేశాం కదా, ఆడి రక్తం వెళ్ళి అంటుకున్నట్టుంది. ఆకాశానికి ఎత్తడి రంగు వచ్చేసింది. శబాస్! ఏంటండి వాడు డప్పు అలా వాయించేస్తున్నాడు? అదే మరి, ఒక్కొక్కప్పుడు ఎమోషన్ ఎక్కువైపోయి అసలోడికి బదులు నీలాంటోడిని వేసేయకుండా కంట్రోలింగ్ కంప్యూటర్ తోల్డప్పు. మేము ఆగా, నువ్వు ఆగవా? హాయ్ నాన్న, సినిమాకి వెళ్దామా, సర్కస్కి వెళ్దామా? నువ్వు దేనికంటే దానికేనమ్మా. భూమి మీద సుడిగాళ్ళు తిరుగుతున్నాయంటే దీనివల్లే. సార్, మీ అమ్మాయి పెద్ద తిరుగుబోతండి. అర్రర్రర్ర, తిరుగుబోతంటే మీరు అనుకున్నట్టు ఆ టైపు తిరుగుబోతు కాదండి. గిరగిరా రంగుల రాటం తిరుగుతుంది చూడండి, అదండి. ఈ మాట నేను కొట్టక ముందు చెప్పాలి. ఇది కడుపులో ఉన్నప్పుడు దీని అమ్మ ఫ్లయింగ్ సాసర్ చూసింది, అందుకే ఇది ఎలా తిరిగేది అయింది. నీ భాషలో తిరుగుబోతాయి. అరే చెరగ ఇప్పుడు, అరే కదల, నీ చుట్టూ నువ్వు ఎప్పుడన్నా తిరగచ్చమ్మా. రేపు నీ బావ వస్తున్నాడు, ముందు నీ చుట్టూ తిప్పుకో. సార్, నేను ఒక మాట అడుగుతాను, మళ్ళీ కొట్టరు కదా? అది నువ్వు పేలే పేలాపన మీద ఆధారపడి ఉంటది. మీది మర్డర్లు చేసే ఫ్యామిలీ కదా. మీ అమ్మాయికి మంచి మర్డర్లు చేసేవాడి నుంచి పెళ్లి చేయొచ్చు కదా. ఉద్యోగం చేసే బావ నుంచి పెళ్లి చేస్తానంటారేంటండి? ఒరే, నువ్వు ఎదవలా ఆలోచించావు, నేను ఎలంలా ఆలోచించాను. మా ఇవేక్ మొత్తాత పెత్తపరికల సుబ్బయ్య తీసుకో అమ్మ, తన బీర్ ఫ్యాక్టరీ, ఊలు ఫ్యాక్టరీ, ఊళ్ళో సగం పొలం, తన మునిమనవాడిని కట్టుకోబోయే అమ్మాయికి చెందాలని ఓ గురువింద గింజలు ఇంకెట్టీలనామా రాసొచ్చాడు. ఇప్పుడు దాన్ని కట్టుకుంది అనుకో, ఆస్తి మొత్తం దేనిదైపోద్ది. మన మద్రల సెంటర్ ఏకంగా బీర్లు ఫ్యాక్టరీలు పెట్టేసుకోవచ్చు. శబాస్! అమ్మ గలగచ్చుకెళ్తే బాగా వచ్చేస్తున్నాడు. నువ్వు నిశ్చితార్థానికి రెడీ అయిపో. ఏంటి, నీళ్ళొక్క సిల్లే ఉండాలి, వాళ్ళు 3 సిల్లులున్నాయేంటి? సిల్లులు మా తల్లి. అయ్యో బాబోయ్, ఇదేంటి ఇంత పెద్ద సిల్లుడిపోయింది? ఇదిగో, మనం ఏ సామాన్లైనా అమ్ముదాం గానీ ఇతర సామాన్లు మాత్రం అమ్మడానికి ఒప్పుకోను. ఏ? ఎందుకంటే ముందు ముందు బంగారం కంటే ఇతరే పిరుమవుద్దని బేమంగారు కాలజ్ఞానంలో రాశారు. అర్రెర్రెర్రె, ఓర్ నా బావ, ఆడి పిల్లం ఓ నా చెల్లి.
బింది బొక్కలకి లెక్కలు లెక్కలకి లెక్కలు తర్వాత చూసుకోవచ్చు. ముందు బతుకు బొక్కలు చూసుకోండి. అమ్మ గెలకెచ్చుకెళ్తాలి. దా 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 దా. మీ తాకట్టు ఎరాట పర్వానికి నేను కీచకుణ్ణి. ఇనప సూదుల తాకట్టు దగ్గర నుంచి ఎత్తడి బిందెల దాకా పెంచాను. ఆ హక్కుతోటి మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి నిశ్చితార్థం టంకం వేసేయడానికి ముహూర్తం పెట్టుకుని వచ్చాను. ఆడు ఒప్పుకోవద్దు. ఏంటి ఒప్పుకునేది? ఒప్పించాలి కానీ మేము లోకు అయిపోయామా? వేసామంటావా? ఆగాం. నువ్వు ఆగిపో. నాకు మోసం వస్తే మోసం వచ్చేద్దని తెలుసు కదా నీకు. లాడన్ అయితే నాతో చెప్పు, బుస్ అయితే నేను లేనని చెప్పు. ఇదిగో అమ్మాయి, ఇవాళ రాహుకాలంలో నువ్వెవరిని గుద్దితే పువ్వులు తినక పుణుకులు కొనిస్తాను. ఆడితో నీకు లగ్గం లింకడిపోద్దని మీ మొత్తాత పెద్ద పరిగెల సుబ్బయ్య రాయించిన నీ జాతక చక్రంలో ఉంది. సరిగ్గా ఇవాళ రాహుకాలంలోనే మీ బావ వస్తున్నాడు. అడుగో వచ్చేస్తున్నాడు. అమెరికా ఓడి బాంబుల గురి తప్పకుండా గుద్దే వెళ్ళిపో. మాట్లాడకండి, దృశ్యం చూడండి. గురి తప్పి రాంగోండి గుద్దేసింది. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేను. ఏంటిది? ఏదో గురి తప్పి గుద్దితే దానికి ఎంత పెద్ద టైటానిక్ చేయాలా? బాబాయ్ ఏంటో వదిలితే రంగులు రాట్లు తిరిగేస్తున్నారు. సమయానికి ఖర్చు తేడా మర్చిపోయాను. నువ్వు పర్యా. రేపు మనం హైగ్రీపురం వెళ్ళాలి. అక్కడ నుంచే కదరా వచ్చావు. అల్లుడు, నిశ్చితార్థం పల్లి పట్టుకొచ్చేసాను. అదేంటి నా మనసు నీకెలా తెలుసు మావయ్య? ఈ దిశ వారు నిలబడి ఇంట్లో పొయ్యి మీద కూర ఉడికిందో లేదో చెప్పగలను. ఆ మాత్రం కనిపెట్టలేనా? నాన్న, హైగిరిపురంలో నేను ఒక అమ్మాయిని చూశాను. నాకు బాగా నచ్చింది. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మిమ్మల్ని నిశ్చితార్థాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. కట్నం ఏమాత్రం ఇస్తారో? పెళ్లి ఖర్చులు కూడా మనమే పెట్టాలి. అలాంటి దిక్కుమాల సంబంధానికి నేను ఒప్పుకోను. ఒప్పుకుంటే నా పెళ్లికి మీరే పెద్దలు, లేదంటే నా పెళ్లికి నేనే పెద్దని. చూసావా లవ్ సినిమాలు చూసి ఎలా సరిపోయాడో? తల్లిదండ్రిని సమర్థించే సినిమాలు ఒక్కడు తీయడం లేదు. అలా తీస్తే ఆ సినిమాలు ఆడవు. ఆఖరికాళ్ళు అమ్మా బాబులే చూడరు. చూసావన్నయ్య ఇలా దాటిపోయాడు. లవ్ స్టోరీ క్లైమాక్స్ ఎవడ చెయ్యి దాటినా ఎలని చెయ్యి దాటదు. ఏం చెయ్యాలో ఆడే చూసుకుంటాడు. ఇంతకీ మీరెందుకు నవ్వినట్టు? ఇలా నవ్వాలి కాబట్టి నవ్వాను. దుష్టగా ఆవా వికృత ఆవా ఓం క్లీం క్లీం స్వాహా. అసరా నా శక్తి చాలదే, నా శక్తి చాలదే. సరభా అపరా, నీ ఆత్మని శూన్యంలో కలిపేస్తా. ఉలూహ హరిచాలో అష్టదిగ్బంధనం చేస్తా. ఆత్మలు పోయాయిరా. గుర్రప్ప కంపనాయుడిని యాక్సిడెంట్ చేసి ఆడి ఆత్మని తెమ్మంటే ఇంకా తేలేదేరా. జాగేలరా. పోయి సద్దాయి, పోయి శానా సద్దాయి. గుప్తా, నీ అగ్రిమెంట్ ప్రకారం చైర్మన్ గురప్ప కంపనాయుడు చచ్చే, ఆడి ఆత్మ వచ్చే. అరగంటలో ఇవ్వాల్సిన కొరవ లెక్క పంపు, లేకపోతే 1 గంటలో నీ ఆత్మ వచ్చే. పొలకంత అర్రే అర్రర్ర పొగత ధ్యానంలో ఉన్నాడు. ఏం చూపండి, నేను సినిమా తీస్తే ఎలా నెత్తుక్కోక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ రాయి ఉండదు, రప్ప ఉండదు కూకోవడానికి. పడిపోవాలంతే. అయ్య బాబాయ్, ఏంటి కట్టువాలు వేసిపోయింది, ఫోన్ ఎగిరిపోయింది. చుట్ట నా చుట్ట. ఓం క్లీం క్లీం స్వాహా. ఎక్కచెక్కాలు. నేను మీలాంటి సాటు మాటేలని కాదు. పట్టపగలు 12 గంటలకి ప్రమాణ స్వీకారం జరిగిన 3 నిమిషాలకి హైటెక్ సిటీ ముందు మంత్రిని వేస్తాను. వేస్తాను. నువ్వు ఆగావు, నువ్వు ఆగు.
ఓం క్రీం క్లీం అరే స్వాహా. ఏంటి నేను వచ్చా కూడా ఈ జాగు. ఓం క్రీం మనిషి అన్నాక మంచి మర్యాద గోపల బొచ్చు ఉండాలి. ఆ భూతాలను కాసిన సేపు కూసోమను నాతో కూసేంత ఊసులాడు. చెరుగు కరతంత్రం మధ్యలో మాట్లాడావంటే ఊపిరాపి నా సైన్యంలో కలిపేస్తా. ఎందుకు వచ్చావు? కొంచెం పర్సనల్ పని మీద వచ్చాను. ఏ పని మీద? నా కూతుర్ని పెళ్లి చేసుకోవలసినోడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటున్నాడు. ఆ పెళ్లి కూతుర్ని బతికించుకుంటావో చంపుకుంటావో నీ లెక్క, ఆ పెళ్లి జరగకుండా ఉండడం నా లెక్క. దీనికి నీ పింగిల్ లెక్క ఎంతో చెప్పు. అరోర అలంబ ఢాకిని పిశాచ భూత భరోద వికృత శక్తుల్ని నా రక్తంలో ఇంకించుకొని దేవుణ్ణే గెలిచి నా సైన్యంలో కలుపుకోవాలనుకునే వాడిని, మహాశక్తిని కాబోయే వాడిని. ఇంకా ఈ కిరాయి గుండా పనులు చెయ్యను ఇంకా ఈ కిరాయి గుండా పనులు. అలాగంటే ఎలా బొగతా? నేను ఈది గోండాగా ఉన్నప్పుడు నువ్వు మౌళి సాహిబు, అప్పటి నుంచి ఫ్రెండ్షిప్. ఆ సిప్పు కొద్దీ అడుగుతున్నాను, ఈ పెళ్లి సిప్పు ముంచే బాబు. సరే, రేపు వచ్చే ద్వాదశి కిర్రు పండక్కి శ్మశానంలో నేను చేసే యజ్ఞానికి నాకు 3 ఆత్మలు కావాలి. నీ మైకా గనుల్లో 300కి పైగా కార్మికులుండగా వాళ్ళని నీళ్లు వదిలిపుంచి చంపే. నేను కొండ మీద నుంచి ఆత్మల్ని ఏరుకుంటా. నీ పెళ్లి షిప్పుని నేను ముంచేస్తా. సరే, అసలే వర్కర్లు ఎక్కువయ్యారు, తీయడానికి లేదు, యూనియన్ ప్రాబ్లం. నువ్వు చెప్పినట్టు చేసేసాననుకో, చవరం చేయించుకున్నట్టు ఉంటది, సైతిగా దూకున్నట్టు ఉంటది. అలాగే బొగతా, నీ పని నేను చేస్తాను, నా పని చేయడం నువ్వు మర్చిపోక మరి. కొత్త ఆత్మలు వస్తున్నాయి, సిద్ధంగా ఉండండి. ఏరుకుందాం రండి. దీవించండి స్వామి. ఎవరైతను? యాదగిరిలో ఉంటారు చిన్న స్వామి, ఆయన బంటు స్వామి. ఇంత చిన్న వయసులో స్వామి ఏంటి? అవును, మీ అమ్మ నాన్న ఎవరు? యాదగిరి కదిలిరారు, ఎవరింటికి ఎళ్లరు. ఎళ్లాలనుకున్న చోటకి ఎత్తుక్కుంటూ వెళతారు. మన ఇంటికి వచ్చారంటే మన అదృష్టం కాదు, దురదృష్టం. దురదృష్టం ఏంటి స్వామి? అవును, 14 తరాలుగా మీ వంశస్థులు యాదగిరి నామాల స్వామి భక్తులు. యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు, రథాలు లాగారు, జాతరలు జరిపారు. అందుకే ఆ స్వామి సుదర్శన చక్రం మీ ఇంటిని కష్టాల నుంచి ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో దురదృష్ట గడియలు ప్రవేశించాయి. అందుకే నేనొచ్చాను. సృష్టి ధర్మం అధర్మం కాకూడదు, వికృతం గెలవకూడదు. ప్రేతాత్మ విలయం ఈ గృహం చుట్టూ కోరలు చాచి సుడులు తిరుగుతోంది. అందుకే వచ్చాను. ఏంటి? ఇంతవరకు నీ జాతకంలో ఏ గ్రహపీడ లేదు. కానీ నేటి నుంచి నీ జీవితంలో పాపగ్రహాలు బలవంతం అవుతున్నాయి. మృత్యు విన్యాసం ప్రబలమవుతోంది. పొంచి ఉన్న దుష్టశక్తులన్నీ నీ మీద విజృంభించే గడియలు సమీపించాయి. స్వామి శ్రీచక్రం నిర్ణయించిన నీ జాతకంలో యమగండ దినాలు. కర్కాటకంలోకి రాహు సంచారం జరిగే దుర్దినం ఈ 2వ తారీఖు. మృత్యు ద్వాదశ కేతుభ్రమణాలతో కూడిన ఆషాఢమాస 6వ తారీఖు. కుజదోష మకర వృశ్చిక లగ్నాలతో కూడిన భాద్రపద అష్టమ సంఖ్య ఈ 8వ తారీఖు. అన్ని గ్రహాలు స్తంభించి ఏకరాశిలో సంధించిన మహాకేతు అమావాస్య 11వ తారీఖు. ఇన్ని దాటినా ఆఖరిది చాలా గడ్డుకాలం. కర్ణ వికృత నక్షత్రాన యమగడియలు బలాన్ని పుంజుకుని ప్రేతాత్మలు విరుచుకుపడి ఆయువుని అర్ధాయుషు చేసే గడియ మార్గశిర గర్గోర దశ ఈ 13వ తారీఖు. నువ్వు కోరుకున్న అమ్మాయి ఈ సమయంలో ఇల్లాలిగా నీ పక్కనే ఉండాలి. కాబట్టి ఏ శక్తి అడ్డుపెట్టినా మా క్షేత్రపాలకుడు ఆంజనేయుడు మీ వివాహ బంధానికి శుభం పలికి జేగంట మోగించాడు. ఈ గండాల్ని దృష్టిలో పెట్టుకుని దేవుణ్ణి నమ్ముకుని జాగ్రత్తగా ఉండు. ఈరోజు 2వ తారీఖు.
నీకు మొదటి గండం. గుర్తుపెట్టుకో. భక్తి నమ్మడంలో తప్పులేదు, కానీ అది మూఢనమ్మకం కాకూడదు. వెళ్లే దారిలో ముళ్ళున్నాయని చెప్పడం మూఢనమ్మకం కాదు, ముందు జాగ్రత్త. నీతో ఇప్పుడు కాదు గాని ఇంకోసారి రా, నీ చేత కాషాయం డ్రెస్ తీంచేసి కాన్వెంట్ డ్రెస్ వేయిస్తాను. అమ్మా ఏంటిది, బయలుదేరే టైం అయింది, పదండి. అదేంట్రా ఇవాళ 2వ తారీఖు నీకు గండం ఉంది, మంచిది కాదని స్వామి చెప్పారు కదా. అవును రా అబ్బాయి, నిశ్చితాంబులను వాయిదా వేసేద్దాం. వెంటనే వెళ్ళి బట్టలు మార్చుకురండి. రేయ్ పద. ఏంటి స్వామి వీళ్ళ వెర్రి? మనిషి అంతే ఆలోచిస్తాడు, అక్కడ్నుంచి భగవంతుడు ఆలోచిస్తాడు. రండి రండి. మస్తాన్ జాగ్రత్తగా చూసుకో, అమ్మాయిని తీసుకొస్తాను. కూర్చోండి. ఏటి అర్ధనా వడ్డీకి తాకట్టేట్టుకోవడానికి కూడా సరైన వస్తువు ఏది ఇంట్లో కనపడడం లేదు. ఇది ఇంటి దీపాలు ఆర్పి సంపాదించింది కాదు మిసాల్ సార్. అర్రే, దేవుడి ముందు దీపం వెలిగించి కూడబెట్టుకున్నది కండవా సార్. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఈ ఇల్లు చూస్తుంటే ఒళ్ళంతా కంపరం పుట్టిపోతుంది. కొంచెం జాలిం లోషన్ మసాజ్ చేసుకుందాం మా జ్యువెలరీ మేడం. ఇది ఒళ్ళు దురద కాదు, గుండెల్లో బాధ. అయితే గుండె ఈసీజీ తిందామా మేడం? ఇదిగో ఇష్టం లేకపోతే నసక్కండి, ఖచ్చితంగా చెప్పేయండి, వెనక్కి వెళ్ళిపోదాం. ఎలన్గా చెప్తున్నాను అనుకోవద్దు, ఎవరం కోసం చెప్తున్నాను. విలన్ అంటే మీ పట్టణంలో పాపులర్ కావచ్చు సార్, కానీ మా పల్లెటూళ్ళలో పాము అని కొట్టి చంపేస్తారు. అర్రే, సరే వద్దని వేసుకుందామా? ఇదిగో ఇక్కడి నుంచి వెళ్లేదాకా వద్దని గాని వడ్డీ అని గాని కాంప్రమాణ్ గాని ఇంకొక మాట మాట్లాడితే ఊరుకునేది లేదు. అది. హలో, నిన్న మేము ఎవరం పిలవలేదు కదా, మరి నువ్వెందుకు ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యావు? ఎలన్స్ ఎవరో పిలవరు, కథలో ఎక్కడ డ్రామా అవసరమో అక్కడికి వస్తా ఉంటారు. ఈ బొగతగాడు హామీల మీద హామీలు ఇచ్చాడు, ఇక్కడ సెడగొట్టే ఏర్పాట్లు ఏమన్నా చేస్తున్నాడా లేదా? అలికిడి మొదలైంది. నగలు చెరలు ముఖ్యం కాదు మేడం, కోడల్ని చూసి కొంచెం నవ్వండి. అయ్యో ఏంటి అశుభం అశుభం. ఏంటి నిశ్చితార్థం జరుగుతుంటే ఈ భూతాల పేపస్సం ఏంటి? లోపలికి వెళ్ళండి. ఒరే బొగత, నువ్వు ఆలస్యంగా రంగంలోకి దిగినా అదిరింద్ర నీ సృష్టి. లోపల పైర్ ఎఫెక్ట్, బయట ఇండి ఎఫెక్ట్. ఓహో, అర్రెర్రెర్రె, పట్ట 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 పట్ట. ప్రపంచంలో ఏ గ్రాఫిక్స్ అయినా నీ ముందు బాలా దూరేరా. నేను చెయ్యని అలజడి ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఎవరు నువ్వు? ఎవరు? ఏంటా శక్తి? అంత శక్తా? పోయి కూడా ఇంకా తప్పు చేస్తాం ఏంటి? పదండి పదండి. ఆగండి. ఎక్కడికెళ్తున్నారు ఊరికే? అల్లల్లా ఎవరు మనం మొత్తం ఇదివా? అమ్మ తల్లి అక్కాలమ్మని చక్కగా లేదు. అర్రే, అవును, మూడేసుకునే ముహూర్తానికొచ్చి ముక్కలు చేసుకుని వెళ్ళిపోతున్నారే. ముహూర్తం కొంచెం ఎటకరించింది, అచ్చి రాలేదని వెళ్ళిపోతాం. పెట్టిన ముహూర్తం సంబరం శుభంగానే ఉంది, పెట్టిన పాదాలే కొన్ని పాపకంగా ఉన్నాయి. నవమి వెళ్ళిన దశమికి పెట్టిన ముహూర్తం ఇది. నవమి ఇంకో పాదం ఉండగానే మీ పాదాలు కదులుతున్నాయి. అల్లల్లా. గాలి కుదుట పడింది, దశమి వచ్చింది. పదండి. ఇంతకీ మీరెవరో? ఏ వర్ణమో? ఏ పక్క నుంచి వరసో? దూరమైతే చుట్టం వరుస, దగ్గరైతే తల్లి బిడ్డ వరుస, ఇప్పుడైతే పెళ్లికి పేరెంటాల వరుస. పదండి. నిశ్చితార్థం ఆపేశం, వెనక అడుగులే ముందడుగులేవో మొత్తం ఇదివా. మీరు నిశ్చితార్థం ఆపేశారు గనికి నేను పెళ్ళే చేసేద్దామని వచ్చాను. నువ్వు మా అమ్మవి, ఈ ఊరే నా పుట్టిల్లు. ఈ ఊరు పచ్చగా ఉంటే నా కాపురం కూడా పచ్చగా ఉంటుంది. నీ సత్యంతో ఈ ఊరినెప్పుడూ కాపాడమ్మా.
అమ్మా అందరూ బయట ఎదురు చూస్తున్నారు, రండమ్మా. ఎక్కడికమ్మా వెళ్తున్నావు? విజయ వెంటే నేను వెళ్ళాలి. ఏమిటి ఆతృత? ఆమె భర్తకు ప్రాణగండమైన 5 దుర్దినాలు విజయ పసుపు కుంకుమలను తరుముతున్నాయి. మరి అంత దురదృష్టం చేత ఆమెకెందుకు 3 ముళ్ళు వేయించావు? ఆ పసుపుతాడు బంధమే అతని దురదృష్టాన్ని కాపాడాలి కాబట్టి. నువ్విక్కడి నుంచే కాపాడగలవు కదా, నీ శక్తికి మించిన దురదృష్టం అది. ఏ శక్తినైనా మించిన మృత్యుగండమది. కాబట్టి నేను వెంట ఉండి తన పసుపు కుంకుమలను కాపాడుకోవాలి. భవానీ, నువ్వీ ఊర్ని కాపాడ్డానికి వెలసిన గ్రామదేవతవి. అది మర్చిపోయి నువ్వీ ఊరి పొలిమేర దాటితే ఈ ఊర్ని ముంచేయడానికి ఆ సముద్ర వికృతి నోరు తెరుచుకుని ఎదురు చూస్తోంది. చూడు, నువ్వెళితే ఈ ఊరంతా జలమయమైపోతుందమ్మా. నేను వెళ్ళకపోతే ఆ అమాయకురాలి జీవితం 5వ తనం అనంతవాయువుల్లో కలిసిపోతాయి. అలా విధిరాత విషమించి వికృతమైతే మమ్మల్ని పిలిచి ఆవాహన చేయి. వచ్చి అందరి చేతులతోటి ఆ అవాంతరాన్ని అంతం చేద్దాం. విజయ బ్రతుకుని కాపాడుదాం. అంతవరకు ఏం జరిగినా ఈ ఊరి పొలిమేర దాటనని ప్రమాణం చేయి. ఓం క్రీం క్లీం స్వాహ రుధిర రుచికేడర అరోరా ఆవా కర్ణిక వృష్టిక శాకిని తాకిని ఆవా మరాళ మరాళ జరోహ ఆవాహ మకర యశోర జంజర ఆవాహ అర్రే, మంటలు తప్ప మనిషి కనపడ్డేటి ఏడి బొగతా. ఊళ్ళో ఆస్తులు చాలలేదా, వల్లకాట్లో కూడా బ్రాంచ్ ఎట్టేశావు. నా మేనల్లుడు పెళ్లి ఆపకపోయినా వాళ్ళ శోభనానికి ఆటంకాలు ఎట్టేసో చూపు చూసేసావు. ఇదిగో బొగతా, అదే చూపు ఇంకొంచెం గట్టిగా చూసేసి వాళ్ళ పెళ్లి పెటాకులు చేసేసి ఎడాకులు చేసేసి వీలైతే ఆ పిల్ల ఊపిరి తీసేసి ఆడిని నా కూతురికి ఇచ్చి పెళ్లి చేయి అని చెప్పడానికి వచ్చాను. అయ్యి బాబోయ్ బాబోయ్, కింగ్ ఫిషర్ లాగా ఉండిపోయాడేంటి? అరే, అడిపోయాడు. అసరా ఈ శక్తి చాలదే, ఈ శక్తి చాలదే. ఇలానే నాకే అంతుపట్టకుండా ఉంది. ఈ ఇడ్డూరాలేంటి, ఈ ఇన్నేశాలేంటి? ఊరుకో. ఈ విడ్డూరం సంగతి తర్వాత ముందు నీ ఇంట్లో జరిగిన విడ్డూరం గురించి తెలుసుకో. ఏంటది? ఆ పెళ్లి చెడగొట్టే ప్రయత్నం చేసింది, శోభనం చెడగొట్టింది నేను కాదు, ఓ మహాశక్తి. ఆహా, ఆ శక్తి నీ అల్లుడు చుట్టూ తిరుగుతోంది. ఆ శక్తికి ఏం కావాలో నాకు తెలీదు గాని ఆ శక్తి నాకు కావాలి. నేను మహాశక్తిని పొందాలంటే ఆ శక్తి నాకు కావాలి. ఏంటి శక్తి మహాశక్తి అంటూ 4 కోడిగుడ్లు 3 నిమ్మకాయలు ఎట్టుకుని ఓ బిల్డప్ ఇచ్చేస్తున్నావు? కాంట్రాక్ట్ రేట్ పెంచేయడానికా? ఎంత పవర్ఫుల్ ఎలనయ్యుండి నీ చుట్టూ నీ భూతాల చుట్టూ తిరగడమే నేను చేసిన ఎదవ పని. ఎలనన్నవాడు ఎవరి మీద ఆధారపడకూడదు. నా సొంత తెలివితేటలతో నేనే నా కూతురు నడికిచ్చి పెళ్లి చేస్తాను. ఇగో వచ్చే అమావాస్యలోగా నువ్వు విడగొట్టు, ఫుల్ పేమెంట్ ఇస్తాను. లేకపోతే చతుర్దశిలోగా నేనే ఎడగొట్టుకుంటాను, అడ్వాన్స్ తిప్పికొట్టు. ఇంకా కిందకి పైకే కాదు, అడ్డంగా కూడా ఎగురు. వస్తాను. మూర్ఖుడు ఆ శక్తి గురించి తెలియక మాట్లాడుతున్నాడు. అది వదలదు, ప్రాణాలు తింటది. ఇదంతా ఊరోళ్ళ సొమ్ము.
తాకట్టు పేరుతో ఇక్కడికి వచ్చి చేరాయి. మీ మామగారిది వడ్డీ వ్యాపారం కదా, ధర్మ వడ్డీ పేరు చెప్పి 125 రూపాయలు వడ్డీ వసూలు చేస్తుంటాడు. నాకోసారి డబ్బులు అవసరం ఉండి నా బైక్ తాకట్టెట్టాను. ఇప్పటికీ వడ్డీ కడుతూనే ఉన్నాను. అసలు ఈ ఇంట్లో ఏ సామాను మంది కాదు. మునుల ఓలే ఈ ఇంటిలో బూజు పట్టి పడి ఉన్నవి. ఇది మా 7 తరాల కుర్చీ, వడ్డీ కడుతూనే ఉన్నాం. ఏం మొహం పెట్టుకుని కూర్చున్నావు? మా ఫ్యాన్ గాలి నువ్వు అనుభవిస్తున్నావా? ఇది గాలి కాదు, నిప్పులు కుంపటి. నీకు మా ఊసలు తగులుతుంది. అమ్మో, ఏది ముట్టుకున్నా తిడుతున్నట్టే అనిపిస్తోంది. తాకట్టు ఉసురు తరతరాలు వెంటాడుతుందంట. వేమన శతకంలోనూ ఇదే చెప్పారు, సుమతి శతకంలోనూ ఇదే చెప్పారు. ఏమైతేనే ఎవరి వస్తువులు వాళ్ళకిచ్చేయాలి. యాదో సినిమా 3 గంటలు వేస్ట్, 300 వేస్ట్. సినిమాలో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అంటే చిచి నాకే నచ్చలేదు. యామిగ్గానే ఉంది కదండి, నాకు బలి నవ్వొచ్చింది. నాకు వాంతి వచ్చింది. మెళ్ళిరిసిగలను. సినిమాలో వాడి క్యారెక్టర్ అంటే 3 రూపాయలు వడ్డీకి ఇవ్వడం ఏంటి? 10 రూపాయలు వడ్డీ అయినా లేకపోతే అది వడ్డీ అనిపించుకుంటుందా? ఇప్పుడు ఈ దిక్కుమాలిన సినిమా చూసి రేపటి నుంచి మనతో వడ్డీలు బేరాలు ఆడతారు. అప్పుడు తెలుస్తుంది మనకి. ఎండాంజనేయ స్వామి బొమ్మేది. ఫ్రిడ్జ్ అది, తాగటెట్టుకుని సామాన్లు, మొత్తం పోయే. నేనే ఇచ్చేశాను. ఈ రోజు చాలా మంచి రోజని ఊళ్ళో వాళ్ళందరినీ రమ్మని చెప్పి మొత్తం ఇచ్చేశాను. మరి డబ్బు అసలు ఇచ్చారు. వడ్డీయా? ఛీ, అక్కర్లేదన్నాను. కొందరేమో అసలు ఇచ్చారు, ఇంకొందరేమో దసరా పోయాక ఇస్తామన్నారు, ఇంకొందరేమో పాప దీపావళి పోయాక ఇస్తామన్నారు, ఇంకొందరేమో సంక్రాంతి పోయాక ఇస్తామన్నారు, ఇంకొందరేమో కొంప ముంచావు. అవును, అందరూ అదే అంటున్నారు. మీరందరు కొంపలు ముంచుతున్నారు. అందుకే ఇచ్చేశాను. వడ్డీ అంటే రోజు రోజుకి తలలు పెంచుకునే పావండి. అది తీసుకున్న వాళ్ళింట్లో ఉన్నా ఇచ్చే వాళ్ళింట్లో ఉన్నా ప్రమాదమే. వేమన శతకంలోనూ ఇదే చెప్పారు, సుమతి శతకంలోనూ ఇదే చెప్పారు. ఇంకొద్దండి, ఊళ్ళో వాళ్ళు అడిగినా విరవకండి. అంతుందా? చాలా ఉంది. అర్రే అర్రెర్రెర్ర, ఏం గొప్పగా చెప్పిందండి. ఆవిడ మాటలు వింటుంటే మీ వడ్డీ మీద విరక్తి వచ్చేస్తుంది, నా మడ్డర్ల మీద మర్యాద పెరిగిపోతుంది. భోసనం గారు తాకట్టేట్టును భోసానం పెట్టేంత లేదు దీని వయసు. ఇది నాకు వడ్డీ శతకాలు చెప్తుంది. అర్రెర్రెర్రే, అర్రే, గంజాయి వనంలో తులసి మొక్క మొలిసిన కలుపు మొక్కల పీకి పారేయాలి, లేకపోతే గంజాయి వనం చెడిపోద్ది. ఎవడో ఈను డెత్ గురించి అయితే నాకు చెప్పు, డొనేషన్ గురించి అయితే నేను లేనని చెప్పు. పని అయిపోయిందా? అయిపోయాడు ఆకుల కింద లంగరగా. ఇదేం బాగానేదిరా అబ్బాయి. అదేంటి ఈ కళ్ళజోడు లేటెస్ట్ మోడల్ నానా? ఆయన అడిగింది కళ్ళజోడు మోడల్ గురించి కాదు, కోడలు మోడల్ గురించి. ఏంట్రా, మన ఇంట్లో తాకట్టు సామానంతా ఊరికి దారగత్తం చేసింది. రియలీ మంచి పని చేసింది. మీ తాకట్టు వ్యాపారం గురించి ఊళ్ళో అందరూ ముఖాన్ని ఉమ్మేసినట్టు మాట్లాడుతుంటే తలెత్తుకోలేకుండా ఉన్నాను. ఇప్పుడు నేను మిస్టర్ క్లీన్. మరి ఇల్లు కూడా బాగుపడింది. ఇంకెవ్వరూ మన గురించి మాట్లాడరు. నాకు ప్రమోషన్ వచ్చింది. చూసారా అత్తయ్య, ఆయనకి ప్రమోషన్ వచ్చింది. ఊరు ఉసురు పోతేనే ఇంటి ఉసురు పోతుంది. వేమన శతకంలోనూ ఇదే చెప్పారు, సుమతి శతకంలోనూ ఇదే చెప్పారు. మీరు రండి. రావి చెట్టు కింద రామయ్య సోదరు ఇంకో ఎతకం చెప్పాడు. తల్లి తండ్రి ఏపకాయ, పెళ్ళం పిల్ల యాపిల్కాయ అని. ఇదిగో పెద్ద పెద్ద ఫ్యామిలీల్లోనే పాత కోడళ్ళు తప్పిపోయి కొత్త కోడళ్ళు వచ్చేస్తున్నారు. దీన్ని కటింగ్ చేసేసి ఆడిని నా కూతురికిచ్చి పెళ్లి చేసేసి అమెరికా పంపారు. ఏమైంది చెల్లెమ్మ నీకు? రా అన్నయ్య, చింత చిగురు కూరుండని భోంచేద్దాంరా. చింత చెట్టు మీద చిన్నదయ్యంలా అరిచేసి చింత చిగురు కూరండి అని రమ్మంటుంది ఏంటి? ఎవరో అర్థం అవ్వలేదు. ఇటు వెళ్ళడమే మంచిది. ఈ రోజు చార్జ్ తీసుకుంటున్నాను. ఓకే బాయ్. మొదటి రోజు ఆఫీస్ కి మేడం ఫుడ్ ఫుల్ ప్రిపరేషనా? వాడేవాడండి మధ్యలో. మొత్తం నేనే వండి తీసుకొచ్చాను. ఇంగ్లీష్ లో నేను అదే అన్నాను మేడం. తెలుగు ఇంగ్లీష్ లో అలా ఉంటదా? అబ్బే, వేమన చెప్పలేదు, సుమతి చెప్పలేదు. హే, మైసూర్ పాక్. నాకు మైసూర్ పాక్ ఇష్టం. నీకెలా తెలుసు? మైసూర్ పాకా నేను పెట్టలేదండి. ఎలా వచ్చింది? అమ్మ పెట్టుంటుందిలే. పొద్దున్నుంచి వాళ్ళ ఇంట్లోనే లేరు. మరి ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారో తెలుసా? ఎవరు? దయ్యం. ఏంటండి ఆ మాటలు? నీళ్లు కూడా మర్చిపోయాను, వెళ్ళి తీసుకొస్తాను. ప్యూన్ తీసుకొస్తాడులే. అబ్బా, ఇది ఆఫీస్ అండి. ఏ కొళాయిలో నీళ్లు పట్టుకొస్తాడో తెలీదు. నేనే పట్టి తీసుకొస్తాను. ఇది కూడా కరెక్టే. హలో, ఎవరు? నేను. ఎవరు? నేనే. నేనంటే అరుణా. అరుణా, నిన్ను కలిసి నీ గొంతు విని చాలా రోజులైంది. ఆ రోజు నీకు చెప్పకుండా వచ్చేసాను. సారీ. పెళ్లి చేసుకున్నావంటగా? అవును. ఎందుకు చేసుకున్నావు? ఎంత ధైర్యం నీకు? నన్ను కాదని ఇంకో దాని మెళ్ళలో తాళి కడతావా? నాకు అడ్డొచ్చిన తాళిని తెంపేస్తాను. షట్ అప్. అరుణ, ఇంతకు ముందు నేను బ్యాచులర్ని. నువ్వెన్ని అల్లర్లు గొడవలు చేసినా అది నా వరకే పరిమితం. ఇప్పుడు నాకు పెళ్ళైంది, భార్య ఉంది. చూడు,
ఈ ఫోన్ కాల్స్ అవి తనకు తెలిసిందంటే అపార్థం చేసుకుంటుంది. నా ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. ఇంకెప్పుడు చేయకు ప్లీజ్. డోంట్ డూ ఇట్ అగైన్. చేస్తా, ఎప్పుడు చేస్తూనే ఉంటా. నీతో మాట్లాడాలి, వెంటనే బయలుదేరి మా ఫామ్ హౌస్ కి రా. నేను రాను. రావాలి. నువ్వు రాకపోతే నేనే అక్కడికి వస్తాను. ఆవిడ ముందే అన్ని తేల్చుకుంటాను. వద్దు, వస్తాను. రా, త్వరగా రా. సరే, నీకోసమే ఎదురు చూస్తుంటా. వస్తున్నాను. ఏంటలా చూస్తున్నావు? ఏం లేదండి, ఆ మైసూర్ పాక్ ఎవరు పెట్టారో తెలియలేదు, అదే ఆలోచిస్తున్నాను. విజయ, భోజనం వద్దు, నేను అర్జెంట్గా బయటకు వెళ్తున్నాను. బయట వర్షం వస్తోందండి. వర్షమే కాదు, ఉరుములు మెరుపులు పిడుగులు కూడా వస్తున్నాయి. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. అరుణ, ఏంటిది? ఇంతవరకు మొండిదానం అనుకున్నాను, ఇప్పుడు పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నావు. అవును, నువ్వంటే నాకు పిచ్చి. ఈ వాన్లో గాల్లో ఏంటి నీ ప్రవర్తన? గాలి వాన, నిప్పు నీరు, సముద్రం ప్రళయం, ఇవేవీ నేను లెక్క చెయ్యను. నీ మనసునే లెక్క చేస్తాను. అది కావాలి నాకు. ఆహా ఆహా. అరుణ, ఇప్పుడు నాకు పెళ్ళైంది. నీ ప్రవర్తన మార్చుకో. నీ జీవితంలో నువ్వు స్థిరపడు. ఓ ఫ్రెండ్గా ఆఖరిసారి చెప్పడానికి వచ్చాను. మా అలాగా, ఇంకా జీవితం. నాకు కొత్త జీవితం. అయ్యో బాబోయ్, నీతో పాటు నన్ను కూడా తిప్పేస్తున్నావు కదమ్మా రాట్నం. ఎట్టు కుడికాలు ఎడంకాలు కూడా మందే కదా. అన్నీ మనయే అయినా కుడి ఎడమ తేడా ఉంటాయి. తంగేడు బిళ్ళల ఎగిరి కాలెట్టు. ఏటిది బావా అడావుడి, కాలెట్టమంటున్నావు ఏంటి? ఇవాళ ఎలాగైనా సరే నా కూతురు నేను ఇంట్లో కాలెట్టించి చేస్తున్నాను కోడలుగా. ఏంటన్నయ్యా నీ పిచ్చి? ఆడికి పెళ్ళైపోయిందిగా. ఒక రోజు ముఖం కడుక్కున్నాం కదా అని ఇంకా బతుకంతా మానేస్తావా? రోజు కడుక్కుంటాం, కాకపోతే బ్రష్లు మారుస్తాం అంతే. ఏటి ఎమోషన్ రప్పించకండి. నా కత్తికి బావ పేకైనా ఒకటే, చెల్లి పేకైనా ఒకటే. నువ్వేమో ఇష్టం అసలు బతిలే. ఏడిసే మగాడిని వెంటనే నరుకుతాను. ఎసపు నవ్వుని అసలు నమ్మ నాలుగు కోసేస్తాను. వచ్చిన కోడల్ని బయటికి ఎలా పంపించాలో మీరు ఆలోచించుకోండి. మీకు నచ్చిన కోడల్ని లోపలికి ఎలా రప్పించాలో నేను ఆలోచిస్తాను. సూపుల ముహూర్తం పెట్టాం. సూపుల ముహూర్తం ఏంటి బావా? ఏంటంటే ఈ రాకాలంలో మా అమ్మాయి ఎడంకంటితో మీ అబ్బాయి కుడికంటిలోకి చూస్తే దాని బొమ్మడి గుండెల్లోకి దిగిపోద్దని బొండుమూతి శిలక సీటీ తీసింది. తేడా వస్తే దాని వంశాన్ని మొత్తం వండుకు తినేస్తాను. సృష్టిలో శిలక అనేది ఉండదు. వచ్చాడు మళ్ళీ పెళ్లి కొడుకు. గిలకెచ్చకాలి తల్లి, నువ్వు చూసే సూపుల కాడు పొట్ట కరుసుకున్న కోతి పిల్లలాగా అయిపోవాలి. బంతేట ఆ పుల్లవ్వాటి చూడు. పదండి లోపలికెళ్ళి చూద్దాం దృశ్యం. సూపులకి దిష్టి తగులు. హలో, హాయ్. చూసేసుకున్నారు. అరే సూపులు కలిసిపోయింది. ఆఫీస్కి వచ్చాక మాట్లాడతాను. ఓకే. చూసావా, అమ్మాయి చూసాక నాకు మారిపోయింది. గుచ్చుకుందా గుచ్చుకుందా. ఏమిటి ఏమిటి? చూపు చూపు. అమ్మో గుచ్చుకుంది. ఇదేంటిది, అల్లుడు వెళ్ళిపోయి కూడా గిలగచ్చకెళ్తే గిలగలాడిపోతుంది. ఏంటమ్మా బావ వెళ్ళిపోయి కూడా. నువ్వు చూసింది ఏంటా? గుచ్చుకుంది గుచ్చుకుంది. వదలట్లేదు. వదిలిస్తాను రా. కంకమండిపోయింది. విజయ, ఎల్లుండి మనం ఊటీకి వెళ్తున్నాం. నువ్వెప్పుడు చూడలే. ఏంటి అలా కూర్చున్నావు? ఇది ఊర్మిళ నిద్ర, సత్యభా మలక. మాట్లాడవే. ఓ, నీకెవరైనా ఫోన్ చేశారా? చెప్పు. అవే నమ్మకు. ఆ అరుణ పిచ్చిది, పిశాచి. అవును, పిచ్చిదాన్ని. నువ్వే నన్ను పిశాచిని చేశావు. ఇంటికే వచ్చేసావా? నా ఇష్టం. నువ్వెక్కడుంటావో అక్కడికొస్తాను. ఓహో, కొత్త పెళ్ళాంతో ఊటీకెళ్తున్నావా? ఆహా. అరుణ, విజయ్ చాలా ఇన్నోసెంట్. నేను ఇలా చూస్తే అప్సెట్ అవుతుంది. వెళ్ళు. ఆవిడ అమాయకురాలని తెలుసు, నేను తెగించిన దాన్నని తెలుసు. మరి దాన్నెందుకు చేసుకున్నావు? నువ్వు, నీ నవ్వు, నీ ఊపిరి, నీ జీవితం అంతా నాదే. మన మధ్య గాలి కూడా చొరపడ్డానికి వీల్లేదు. వస్తే బతకనివ్వను. అరుణ, మళ్ళీ నా ముందు కనిపించావంటే నిన్ను చంపేస్తాను. అరుణ, అది నీ వల్ల కాదు. నిన్ను చంపేస్తాను. నో నో నో. నిన్ను ఏంటండి, ఏమైంది? ఇటెవరైనా వచ్చారా? ఎవరొచ్చారండి? ఎవరు లేరే?
విజయ చూడండి, ఆఫీస్లో గొడవలు ఆఫీస్లోనే వదిలేయాలి. ఇంటి దాకా తీసుకొచ్చారనుకోండి, ఎవరికీ మనశ్శాంతి ఉండదు. ఆఫీస్ అంటే ఆఫీస్లో ఏమన్నా విన్నావా? ఆ, ఇదిగో నేను స్ట్రైట్గా చెప్తున్నాను, నాకెవరితోనూ సంబంధం లేదు. కాఫీ తీసుకో. ఆ అరుణ మొండిది అదేం చెప్పినా నమ్మకం. అదే ఇదిగో నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడుకో. నన్ను ప్రశాంతంగా ఉండని. లీవ్ మీ అలోన్ ప్లీజ్. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. డోంట్ డిస్టర్బ్ మీ. లీవ్ మీ అలోన్. అమ్మో అరుణ, తను ఇక్కడికి వచ్చిందా? నేను లేనని చెప్పి. అబ్బా, తను ఇక్కడికి రాలేదులే. వచ్చిందేమో చచ్చాను అనుకున్నాను. అసలు ఎవరా అమ్మాయి? ఆమె దట్ గర్ల్. చెప్పు. అయ్యి బాబాయ్, తిక్క మనిషి. ట్రైన్ కూడా స్పీడ్ బ్రేకర్ వేయాలని ఆలోచిస్తుంది. వీలైతే ఓసారి జపాన్కి వెళ్ళి అక్కడ అగ్నిపర్వతాల్లో స్నానం చేసొద్దామా అంటుంది. సముద్రంలో అలలు ఒడ్డుకే ఎందుకు వస్తాయి, లోపలికి ఎందుకు వెళ్ళవు అని అడుగుతుంది. ఇంటి మీద రుబ్బురోలు పెట్టి అది దొరుకుతుంటే కింద వీపడ్డం పెడుతుంది. ఆవకాయతో పాయసం చేయమంటది, కాఫీ పొడితో టీ పెట్టమంటది. ఇది తన ఆటోమేటిక్ బయోగ్రఫీ. తను ఎక్కడుంటుంది? తనకి ఎక్కడ ఇష్టమైతే అక్కడ ఉంటుంది. మేము చూసి 2 సంవత్సరాలు అయింది. ఏ ఊరు? వాళ్ళ నాన్న గుంటూరు సిఆర్ కాలేజ్ ప్రిన్సిపల్. ఏవండి, ఏవండి, ఎవరమ్మా నువ్వు? నేను హైదరాబాద్ నుంచి వస్తున్నానండి. ఎవరి తాలూకా? 2 సంవత్సరాల క్రితం ఇక్కడ చదివారు వివేకానందరావు గారని, ఆయన భార్యని. వివేక? ఆ పాపిష్ణుడు మమ్మల్ని ఇంకా వదిలిపెట్టలేదా? ఇంకా మమ్మల్ని ఏం చేద్దామని? మర్యాదగా ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇక్కడి నుంచి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మా ఆగు. ఇది వివేక పెళ్ళాన్రా, నన్ను వెక్కిరించడానికి పంపించాడు. నువ్వు వెళ్తావా లేదా? ఎందుకు వచ్చావు? అరుణతో మాట్లాడాలి. అరుణ్తో మాట్లాడాలా? ఏం మాట్లాడాలి? ఈ మధ్య మా ఇద్దరికి పెళ్ళయింది. మొన్న అరుణ్ వచ్చి నేనే ఆయన మొదటి భార్యని, ఇంకెవరికీ హక్కు లేదని గొడవ పెట్టుకుంది. నిజమేమిటో నాకు తెలీదు. ఆయన్ని అడగలేదు. మీ ముందే అరుణ్తో మాట్లాడి పొరపాటెవరితో తెలుసుకుందామని వచ్చాను. ఇంకా ఎందుకే దాని మీద పడ్డాలి? రామ్మా. మీరు అరుణకి నచ్చ చెప్తే తను వింటుంది. అందుకని. అరుణ వివేక్ దగ్గరికి వచ్చిందా అమ్మా? అవునండి, నిన్నొచ్చింది. ఎలా వచ్చిందమ్మా? అరుణ చనిపోయి 2 సంవత్సరాలయ్యింది. చనిపోయిందా? అవును, నీ భర్త వల్లే చనిపోయింది. అతను ఎక్కడున్నాడో తెలియలేదు. లేకపోతే తన శవాన్ని తీసుకెళ్లి అతని ముందు పెట్టి నీ వల్ల జరిగిన ఈ ఘోరం చూడరాని వాడికి చెప్పి అప్పుడు ఆ శవాన్ని దహనం చేసి ఉండేవాడిని. పిచ్చిదాన్ని చేశాడు. తను ఆలోచించుకోనీయకుండా చేశాడు. ఇంకా ఎంతో జీవితం ఉన్న దాని బ్రతుకుని బుగ్గిపాలు చేశాడు. ఈ పాపం వాడిని వదిలిపెట్టదు. వాడు సుఖపడడు. నాకు 3 ముళ్ళు వెయ్యాల్సిన వాడితో నువ్వు 7 అడుగులు నడిచావు. భయపడకు, నేను నిన్ను ఏమీ చేయను. కానీ వివేక్ వదలను. ఎందుకు? చనిపోయిన తర్వాత కూడా ఆయన వెంట పడుతున్నా పగ కాదు, ప్రేమ. ఆ రోజే మీ నిశ్చితార్థాన్ని తగలబెట్టేదాన్ని, కానీ ఆ త్రినేత్రం నాకు అడ్డుపడింది. రాబోయే గడియలు నావి. ఆ గడియల్లోగా అతన్ని నా దగ్గరికి చేర్చుకుంటాను. నీకు దక్కనివ్వను.
ఇదే నన్ను భువనాలకి బుగతను చేసే కరోరాత్మ. పున్నమికి పుట్టి అమావాస్యకి ఆయువు చెల్లి అరకొర రాశిలో కొత్త శక్తులు పుట్టి ఆత్మైన రణకండాత్మ. ఇది నా దగ్గర చేరిందంటే దేవుడినే గెలుస్తాను. ఈ ఆత్మ నాతో చేరాలి, నాతో చేరాలి. ఈ ఆత్మ నాకు కావాలి, ఈ ఆత్మ నాతో చేరాలి, ఈ ఆత్మ నాకు ఏంటిది నిన్నంత ఏమండి నేను మీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? అరుణ 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 ఏంటి? అరుణ చచ్చిపోయింది. చచ్చిపోయిందా? నీకేమైనా కలొచ్చిందా? నిన్నేగా నాతో మాట్లాడింది. అది అరుణ కాదండి, అరుణ ఆత్మ, ప్రేతాత్మ. మీ గురించి ఉండిపోయింది, మీ చుట్టూ తిరుగుతోంది, మీకోసమే క్షోభిస్తోంది. అవును, అరుణ ఆత్మ. అరుణ చచ్చిపోయింది నా కోసం. ఆత్మ డెవిల్ నో. విజయ, ఏంటి విజయ, ఏదో చెప్తానని అలా నిలబడిపోయావు? ఏం లేదండి, ఏం లేదు. మా ఫ్రెండ్ వచ్చింది, పక్కూరే. బలవంతంగా తీసుకెళ్ళింది. అక్కడ ఫోన్లు కూడా ఏవీ లేవండి, అందుకే చేయలేదు. ఓకే ఓకే. ఈ రోజు మన ఫస్ట్ నైట్. నీకే కలర్ సారీ అంటే ఇష్టం? మీ ఇష్టం. ఓకే, సారీ నా ఇష్టం, నైట్ నీ ఇష్టం. ఓకే. అంతా చెప్పింది, నేను వచ్చి చెప్తాను. ఓకే బాయ్. అదేంటమ్మా అది పట్టు కూర్చున్నా? అదేమన్నా శుభాలు చెప్పే శుభలేఖ అనుకున్నావా? నిన్ను కట్టుకుందాం అనుకున్న దగ్గర నుంచి వాడిని పట్టుకున్న మృత్యుగ్రహం అది. ఆ గుడ్డలో రాసి పెట్టిన రోజులు, వాడికి పట్టిన పీడగ్రహాలని, వాడికి చావు రాసి పెట్టిందని చిన్న నరసింహస్వామి చెప్పాడు. నాకు తెలుసు తల్లి, నా బిడ్డ నువ్వు బతకనివ్వవు, నాకు తెలుసు. ఇంట్లో నువ్వు కాలు పెట్టావుగా, ఇంట్లో సుఖం లేదు, శాంతి లేదు. కర్మ కర్మ. ఈరోజు 6వ తారీఖు, ఆయనకి గండం రోజు. జాగ్రత్తగా కాపాడుకోవాలి. పాత పెళ్లి కూతురికి కొత్తగా శోభనం. అతని మీద గాలి వాలితేనే నేను తట్టుకోలేను, అలాంటిది అతని పడగదిలోకి నువ్వు భరించలేను, భరించలేను. అయినా ఇది నాకు మంచి అవకాశం. శరీరం లేకుండా పోయిన నేను అతనితో శారీరక సౌఖ్యం అనుభవించలేను. అతన్ని అనుభవించడానికి నీ శరీరం నాకు కావాలి. ఆశ నీది, అనుభవం నాది. నీలో నేను కలిసిపోయి అతనితో ఆనందాన్ని అనుభవిస్తాను. వద్దు, రా. నువ్వు చేస్తున్నది ఘోరం, రా. మహాపాపం. కలిసిపోతాను. అవును, వద్దు, నా దగ్గరికి రావద్దు. రావద్దు, నా దగ్గరికి రావద్దు. ఏమిటమ్మా వద్దు వద్దంటున్నావు? ఏం లేదు. కంగారు పడుతున్నావేంటి తల్లి? మీరెప్పుడొచ్చారు? అమ్మ తల్లి అయ్యవారిని నిద్రలేపి తెల్లారేలోపు ఈ రచ్చని కట్టమని చెప్పింది. ఎలా నిద్రపోనిస్తాన్రా? అవతల నా బిడ్డ చుట్టూ పీడశక్తులు చేరి వికృతంగా నిప్పులు చెరుగుతూ ఉంటే అని అమ్మవారు నన్ను నిద్రపోనివ్వడం లేదు. అల్లల్లా. అవునవునంకాలమ్మ తల్లి, అమ్మవారు నీ రూపంలో నా కల్లోకి వచ్చింది. అమ్మాయి గురించి ఇలాగే చెప్పి నన్ను కూడా నిద్రపోనివ్వట్లేదు. అందుకే అమ్మ శక్తిపీఠం నుంచి ఈ రక్ష తీసుకొచ్చాను. ఈ రోజే తీసుకెళ్లి బిడ్డ కట్టండి. పాపగ్రహం కర్కాటకంలోకి వచ్చేలోగా కట్టాలి. అందుకొచ్చాం. అవునమ్మా,
ఇది చాలా జాగ్రత్త. ఏంటి గుళ్ళో పూజార్లు ఇదిలో సాయిబులు నట్టింట్లోకి వచ్చేస్తున్నారు? మెళ్ళిర్చిగలం గుళ్ళో పులేరం తిని ఈదిలో అనాథగా పెరిగిన అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటే మన ఇంటికి పూజారులు సాయిబులు కాకపోతే బుష్లు లాడిన్లు వస్తారా? పాప అనాథ కాదమ్మా, మా ఊరి జమీందారీ వంశం. 6 నెలలు బిడ్డగా ఉండగానే ఉప్పెన వచ్చి ఊరంతా కొట్టుకుపోయింది. తల్లిదండ్రులు జమీందారీ అంతా జమీన్లో కొట్టుకుపోయారు. అర్రెర్రెర్రె భలే ఎమోషనల్గా ఉన్నట్టుందే. ఈవిడ పుట్టిన 6 నెలలకే ఉప్పెనొచ్చి ఊరంతా కొట్టుకుపోయిందన్నమాట. శబాస్. ఇప్పుడు మీ ఇంట్లో అడిగెట్టింది, మీరే ఉప్పెనొచ్చి కొట్టుకుపోతారు. ఎందుకైనా మంచిది, ఇద్దరూ కలిసి ఈత ప్రాక్టీస్ చేయండి. తేలితే తేలుతారు, మునిగితే మునుగుతారు. ఎవడో ఏను మర్డర్ అయితే నాకు చెప్పు, మామూలు మ్యాటర్ అయితే నేను లేనని చెప్పు. క్యా తుమ్కో దగులుబాజీ చాహియే? నీకే నీకేరా? గండిపేటలో గుండూరవులాగా అయిపోగలవు. మిట్ట మధ్యాహ్నం మటన్ కచ్చెట్టి మేకను కోసావా? ఎవరు లెక్ చేశాడబ్బా? తప్పించుకొచ్చింది మేకేరా. ఇంటి దగ్గర మాట్లాడుకుందాం. బిర్యానీ ఉందా? ఏంటి వదినా, ఈ రోజు మీ ఫస్ట్ నైట్ వాడి గదిలో వెయిటింగ్, ఇంకా ఇక్కడే ఉన్నావు. నువ్వు ఇలాగే ఉంటే నీ చేతిలో పాలు కాస్త తోడుకొని పెరిగైపోతుంది, మీరు ముదిరి ముసలోళ్ళు అయిపోతారు. పద పద పద. అది కాదు బాబు, మా గురించి నువ్వేం పట్టించుకోకమ్మా. ఇలాంటి వాళ్ళు మమ్మల్ని చేయన్నా మేము వెళ్ళాం. ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ఉండే వెళ్తాం. నువ్వు వెళ్ళు. వెళ్ళమ్మా, మళ్ళీ ద్వాదశి వచ్చేస్తుంది. ఒరే పూతి పేరంటాళ్ళు, వంటగది ఎక్కడ? ఆగ్నేయంలో ఉంటది. సరే మా వెనకాలరా, భీమేరు బెడ్డలు తిందు గాని. ఆపుదాం అనుకున్న శోభనం జరిగిపోతుంది. చూడండి, ఈ విషయం మీకు చెప్పకూడదనుకున్నాను, కానీ చెప్పాలి. నేనేం అపార్థం చేసుకోను. మీరు ధైర్యంగా ఉండండి. ఈ సమస్యను మనిద్దరం కలిసి అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. చెప్పు. నువ్వేం చెప్పినా ఇతనికి వినపడనివ్వను. చెవులు మూసేశాను, వినపడనివ్వను. నీ శరీరంలో ప్రవేశించకుండా నన్ను ఆపగలవు, కానీ ఇతని శరీరంలో ప్రవేశించకుండా నన్నెవ్వరూ ఆపలేరు. ఈ శోభనం జరగనివ్వను, జీవితాల్లో జరగనివ్వను. ఈ రోజు నాది, ఈ రోజు నాది. నాకు దక్కని ఆనందం నీకు దక్కనివ్వను. నన్నెవ్వరూ ఆపలేరు. ఈ రోజు నాది, నన్ను ఎవరూ ఆపలేరు. ఈ రోజు నాది. ఏంటి మస్తాను భాయ్, మా ఇంట్లో సాయి పూజలు చేస్తున్నావు? పక్క వీధిలో మసీదు ఉంది, అక్కడికెళ్ళి చేసుకో నమాజు. గుళ్ళోనూ మసీదులోనూ దేవుళ్ళు ఉంటారు, అక్కడ కష్టాలుండవు. ఇళ్లల్లో మనుషులు ఉంటారు, అక్కడ కష్టాలుంటాయి. అల్లా ఉండేది మక్కాలోనే కాదు, మనుషుల కష్టాల పక్కన ఉంటాడు. ఎందుకో ఈ రంజాన్ నెల నమాజ్ అంతా నాకెక్కడే చేయాలనిపిస్తోంది. అల్లాహు అక్బర్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నువ్వు ఇంగ్లీషా? పొద్దున్నే మీకు చెప్పాలని రాత్రంతా కమల్ దగ్గర నేర్చుకున్నాను. థాంక్యూ. అయ్యో థ్యాంక్ యూ అని మళ్ళీ పడుకుంటారేంటి? పుట్టినోడు పుట్టినట్టే ఉండిపోతారా? స్నానం చేయరా? పదండి పదండి. అబ్బా పదండి, రండి రండి. రండి, కూర్చోమంటుంటే కూర్చోండి. షాంపూ పెట్టు, షాంపూ చాలా దొద్దు. షాంపూ పెట్టు, షాంపూ. ఏంటిది? టోటల్ కుకింగ్ సెక్షన్ అంతా ఇక్కడే పెట్టేస్తున్నా విజయ, వదిలే ప్లీజ్. లుంగి విప్పేయండి. లుంగియా? ఇప్పుడు దాకా నువ్వు చేంజ్ ఏంటండి మొగుడు పెళ్ళాలని సిగ్గెందుకు? పుట్టినరోజు కూడా ఇంకా నిద్ర ఏంటండి? లేవండి త్వరగా. ఏరీనా? అయ్యయ్యో, నేనొచ్చి స్నానం చేయిస్తానన్నాను, ముందే బాత్రూంలో దూరారా? నలుగు పెట్టుకోవాల్సి వస్తుందని. ఏమండి, నేనొచ్చి నలుగు పెట్టి స్నానం చేయిస్తానని చెప్పారు కదా, అప్పుడే ఏంటి తొందర? ఏంటి, నువ్వేగా నన్ను బాత్రూమ్ తీసుకొచ్చి ఇప్పుడు దాకా రుద్దేలో? 2 నిమిషాలు. 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 2 నిమిషాలు.
నేనా? అన్ని అబద్ధాలు చెప్తున్నారు. అంటే మళ్ళీ బాత్రూంలోకి వచ్చేద్దామనా? అదేం కుదరదు. రుద్దింది చాలు, ఇంకో రుద్దితో అరిగిపోతానమ్మా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, బట్టలు తీసిపెట్టు. అది కాదండి. చూడు, ఇలా వాటర్ వేస్ట్ చేస్తే స్టేట్ కే కాదు నేషన్ కే ప్రాబ్లం వస్తుంది. వెళ్ళి బట్టలు తీసిపెట్టు. అయ్యో నేను చెప్పేది. అదేంటి నేను రుద్దడం? ఛీ, అన్ని అబద్ధాలు. ఏమండి, మీ బట్టలు ఇక్కడ పెడుతున్నాను, వేసుకోండి. అలాగే. ఏంటిది? ఈ డ్రెస్ వేసుకోవాలా? వేసుకోండి. ఈ బ్లాక్ డ్రెస్సా? మీకు చాలా బాగుంటుంది. నాకు ఇష్టమైన కలర్. వేసుకోండి. ఓకే. ఆహా, వేళకోళం చేస్తున్నావా? నేను తిప్పుకోగలను. ఆహా. వివేక్ బాబు బర్త్డేకి ముక్కలు బిర్యానీ బాగుంటుంది. వద్దు. మీరు తినవద్దు, మమ్మల్ని తిన్నవండి మహారాజ్. ఏమండి స్వీట్? అదేంటండి, నేనక్కడ పెట్టిన బట్టలు వేసుకోకుండా ఈ నల్ల బట్టలు వేసుకున్నారేంటి? ఏంటి ఇవేగా నువ్వు అక్కడ పెట్టిన బట్టలు? లేదండి, నేను తెల్ల బట్టలు కదండి పెట్టాను. ఏంటిది? నీ మాటలకు ఏమైనా అర్థం ఉందా? పొద్దున్న నువ్వే స్నానం చేయించడానికి వచ్చి మళ్ళీ స్నానం చేస్తాను. ఈ బట్టలు అక్కడ పెట్టి కాదు ఇంకో బట్టలు అంటున్నావు. నాకేమీ అర్థం కావట్లేదు. అసలు ఏమైంది నీకు? తక్కువింటి పిల్లని చేసి తెచ్చుకొని ఆడిపోసుకుంటున్నారు పెద్దింటోళ్ళని, లోకం అంటదని 2 చేతులతో నోరే మూసుకొని ఏడుస్తున్నారా? తెలిసి నీకు ఇది తెలియకుండా మాకెన్నో. ఏమండి, ఇవాళ మీరు ఆఫీస్కి వెళ్ళొద్దండి. అసలు ఇల్లు వదిలే వెళ్ళొద్దు. ఏ వెళ్ళొద్దండి. ఎందుకని? ఉద్యోగం పోతే ఆవిడతో పాటు నువ్వు కూడా ఇంట్లో కూకొని పులేరం తినొచ్చునని. ఏమండి, నా మాట విని వాడు వెళ్ళకండి. ఎందుకు వెళ్ళకండి? ఏ వెళ్ళకండి. ఏమిటమ్మా, ఎందుకు కంగారు పడుతున్నావు? బాబాయ్, ఆయన ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్పండి బాబాయ్. వెళ్ళొద్దని చెప్పండి బాబాయ్. వివేక్ భయ్య, నువ్వెప్పుడూ నిజమే చెప్తావు, తను ఎప్పుడూ అబద్ధం చెప్పదు. ఈ బట్టల విషయంలోనే కాదు, మీ ఇద్దరి మధ్యన ఏదో నిజం లాంటి అబద్ధం కథ నడిపిస్తోంది. దాన్ని నువ్వు అర్థం చేసుకో. భయ 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 తన మాట విని ఒక్కరోజు నువ్వు ఇంట్లో ఉంటే నష్టం ఏంటి చెప్పు. మనం ఖుషి చేద్దాం. నేను గజల్సు పాడతాను, డాన్స్ చేస్తాను, నువ్వు ఖుషి చెయ్యి. వెళ్ళు, ఓకేనా? ఇది ఆ మర్త కండువా పని అయి ఉంటుంది. అల్లుడు గారు ఇవాళ ఇంట్లోనే ఉంటున్నారేటి? నువ్వు ఉంటే ఆయన ఉండడు. అరుణా, రప్పిస్తా, నీ ఆత్మశక్తిని రప్పిస్తా. అరుణా, అరుణా, ఆవా. ఎవర్రా నువ్వు? ఆత్మశక్తితో పరమాత్మనే ఎదిరించబోయే మహాశక్తిని. నన్నెందుకు రప్పించావు? ఈ చిల్లర ఆత్మల గ్రహ బలాల్లో శక్తి నాకు చాలడం లేదు. నేను కోరుకున్న శక్తి నాకు రావడం లేదు. అయితే అన్ని దిశల నక్షత్రాల గ్రహాల దృష్టి ఉన్న మహా ఆత్మశక్తివి నువ్వు. అందుకే నిన్నెవరూ ఎదురించలేరు. నువ్వు నాలో కలిస్తే, నీ ఆత్మ నా ఆత్మతో చేరితే, నేను ఆ పరమాత్మనే ఎదిరించే భువనాలకి భుగతనవుతా. రా, నాలో చేరు. నేను ప్రేమ కోసం ఆరాటపడేదాన్నే కాని నీలాంటి పేరాశలు నాకు అక్కర్లేదు. క్షుద్రశక్తులతో జత కలపడం నాకిష్టం లేదు. నాకు అతను కావాలి, అతని ప్రేమ కావాలి. నా ప్రియుణ్ణి నేను దక్కించుకోవాలి. అతన్ని దక్కించుకోవడానికి నీ శక్తి చాలదు, నా బలం కావాలి, నా క్షుద్రశక్తి కావాలి. రా, నాలో చేరు. ప్రేమను మించిన బలం ఈ ప్రపంచంలో దేనికి లేదు. దాన్ని నేను సాధిస్తాను. అతన్ని నేను దక్కించుకుంటాను. వచ్చే రోజులన్నీ నాకు అనుకూలమైన రోజులు. అవి నావి. నేను అనుకున్నది సాధిస్తాను. ఇంకొకసారి నన్ను పిలిచావో నిన్ను బూడిద చేస్తాను. నన్ను పిలవద్దు. నాలో చేరు. వద్దు. రా, రా, నాలో చేరు, నాలో చేరు. రా, రా. పెద్ద శక్తే బుగుతా, పెద్ద శక్తే బుగుతా, పెద్ద శక్తే బుగుతా. ఇదిగో మస్తాన్ సాహిబు, నీ గడ్డం చూస్తుంటే కాశ్మీర్ లాగా ముద్దొచ్చేస్తుందయ్యా. నీ మీసం మాత్రం ములగ చెట్టుకు పట్టిన గొంగళ పురుగులాగా ఉందిరా. నువ్వు ఎప్పుడూ అంతే, మరి డీప్ గా వెళ్ళిపోతావు. ఇదిగో గెలగచ్చుకెళ్ళ తల్లి.
ఏంటిది మీ అమ్మాయి విసిరేసిన బిర్యానీ పళ్ళెలా గిరగిరా తిరుగుద్దేంటి? అన్నట్టు నీకు చెప్పలేదు కదూ, మా ఆవిడ నిండు గర్భిణీగా ఉన్నప్పుడు ఆకాశంలో ఎగిరే ఫ్లయింగ్ సాసర్ చూసింది. దాని ఎఫెక్ట్ తో ఇది పుట్టడమే తిరుగుతూ పుట్టేసింది. కాదు, నీ బుర్రలో తిరుగుతున్న ఎదవ ఆలోచనల ఎఫెక్టే ఈ తిరుగుడు. నువ్వు మళ్ళీ డీప్ గా వెళ్ళిపోతున్నావు. అమ్మాయి టిఫిని ఎట్టుకొచ్చింది, ముక్కలుగా కోసి సాగదీసి అల్లుడికి నోట్లో ఎట్టుద్ది. ముందు కమ్ములకి పెడతానన్నా. ముందు అల్లుడికి పూరి ఎట్టు, మిగిలిన బజ్జీ మొక్క అడిగి ఎడుదువు గాని. ఎక్కడా అల్లుడు గారు? అల్లుడు గారు ఏ గది? ఈ గదిలో. అయ్యి బాబు, ఏంటి అల్లుడు గారు ఈ గదిలో ఉన్నాడా? ఇదిగో గిలగచ్చుకెళ్తాలి, లోపలికి వెళ్ళి అల్లుడు గారు ఏది అడిగినా కాదనకుండా ఎట్టే ఎల్లు. చెవులో ఏదో అడుగుతున్నాయి నాన్న. ఏది అడిగినా కాదనకుండా ఎట్టే, ఇబ్బంది ఎట్టుకో. ఫ్యామిలీ డాక్టర్ని చూశాను, ఫ్యామిలీ లాయర్ని చూశాను, ఫ్యామిలీ బ్రోకర్ని ఇక్కడే చూస్తున్నాను. పిచ్చోడా, చిత్రంగా మాట్లాడకు. దీని వెనకాల చక్రం ఉంది. లోపలకు చక్రాన్ని పంపావు కదా, ఇంకో చక్రం ఏంట్రా? చూస్తావుగా తిప్పుతాను. ఇదిగో బావా, ఆయన కట్టుకున్న నా చెల్లి, రండి అందరూను, రండి రండి రండి, వచ్చి చూడండి. ఏంటి అన్యాయం? న్యాయం చెప్పండి, శబ్దాలేనండి. ఏమైపోవాలి పట్టుపగలు నట్టిట్టాను. ఏం జరిగిందా? నా కూతురు ముచ్చటగా టిఫిన్ ఏడదామని చెయ్యేడితే అది అట్టుకులాగి దబ్బం తలపేస్తాడు నీ కొడుకు. తర్వాత ఒక కేకన పడింది, తర్వాత ఆడియో కట్ అయిపోయింది. ఈ వీడియో ఏం జరుగుతోందోనని టెన్షన్గా ఉంది. లోపల జరుగుతున్న అన్యాయాన్ని నేను ఎవరించి చెప్పక్కర్లేదు. నేను అడుగుతున్నది నా కూతురు భవిష్యత్తు. ఎమోషనల్ గా ఉన్నాను. లోపల ఉన్నాడు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఆయన వేసేస్తాను. నీ మొగుణ్ణి. అందుకని నువ్వు వెంటనే సెటిల్ చేసుకుని వెళ్ళిపో. పల్లెటూళ్ళు అయినా పసుపు కుంకాలతో బతుకుతావు. వీళ్ళు మనోవర్ తంపెత్తారు, అంపాలి, లేకపోతే ఆండేసేస్తాను. నువ్వు ఆగో. సెటిల్మెంట్ అవ్వకపోతేనే వేస్తాను. ఎందుకయ్యా వేసేయటం? లోపల ఉన్న ఇద్దరికి పెళ్లి చేసేస్తే పోలా? ఏమిటో మాట్లాడేది? లోపల ఉన్న ఇద్దరికి పెళ్లి చేసేద్దాం. చెయ్యాలి, చేసి తేరాలి, చేసేద్దాం. ఏంటి న్యూసెన్స్? న్యూసెన్స్ కాకపోతే మరి అవతల మరి మన నువ్వు లోపల, నువ్వు ఎక్కడ ఉన్నావు? లోపల లోపల దర్వాజ్ ఖోల్. అద్రింది. నువ్వా? అంతా చదురుకొచ్చాయి. ఏంటి అంత చెదిరిపోయిందా? మరి అద్దె టిఫిన్ క్యారేజ్ మొత్తం భోంచేస్తావు అనమాట. ఓన్లీ టిఫిన్ మాత్రమే చేస్తాడు కాబట్టి టిఫిన్ మాత్రమే. మూడే గిన్నెలో పొంగడం మిగిలిపోయింది, రా తిందువు గాని. ఇప్పుడే వస్తా, పొంగడం తిని. నాకేంటో ఎమోషన్లో కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయి. కళ్ళు తిరగటం ఏంట్రా? ఒరిజినల్ గా పేలిపోవాలి కదా. నాకు ప్రపంచం ఇష్టం లేదు. अल्लाहु अकबर अशहदु अन्न मुहम्मदर रसूलुल्लाह अल्लाहु अकबर ला इलाहा इल्लल्लाह अशहदु अन्न मुहम्मदर रसूलुल्लाह अल्लाहु अकबर రక్ష, ఈ రక్ష వెంటనే ఆయన కట్టాలి. ఏమిటమ్మా రక్ష అంటున్నావు? ఈ రక్షణ వెంటనే ఆయన కట్టాలి బాబాయ్, లేకపోతే ప్రమాదం. వద్దమ్మా, ఏంటో ఈ రక్ష కట్టినప్పటి నుండి నీ చుట్టూ ఉన్న పరిస్థితులు బాగలేదు, నా మనసు బాగలేదు. దీనికి ఏదో దోషం సోకిందని నా అనుమానం. అమ్మవారి రక్ష కూడా దోషం ఉంటుందా? ఉంటుందమ్మా. ఇలాంటి మహాశక్తి చుట్టూ ఎన్నో వికృత శక్తులు తిరుగుతుంటాయి. ఏ దుష్టశక్తి దోషం తగిలిందో నాకన్నీ అరిష్టాలే కనపడుతున్నాయి. మనం వెంటనే ఊరెళ్ళి అమ్మవారి సమక్షంలో ఈ రక్ష తీసి ఆమె పాదాల దగ్గర పెడదాం. ఏ దోషమున్నా ఆవిడే నివారిస్తుంది. ఆ రక్ష తీసి అమ్మవారికి సమర్పించి వచ్చేసి వెళ్ళమ్మా.
అమ్మా, నువ్వు నా బాగు కోసం ఈ రక్షని నాకు పంపించావు. కానీ ఇది అరిష్టమని బాబాయ్ కూడా అంటున్నారు. అమ్మ దీవెన అరిష్టం ఎలా అవుతుంది? లోకం కోసమైనా నువ్వు పంపించిన ఈ రక్ష నువ్వే తీసుకో. ఆహా! ఏంటలా చూస్తున్నావు? ఆ రక్ష ఉండడం వల్లే నీలో నేను ప్రవేశించలేకపోయాను. దాన్ని విప్పించడం కోసమే ఈ నాటకం ఆడాను. ఇక నాకు అడ్డే లేదు. నీలో శాశ్వతంగా కలిసిపోయి వివేక్తో నా ఆనందాన్ని పండించుకుంటాను. ఆహా! ఏమిటలా చూస్తున్నావు? నీ నాటకాలు నా దగ్గర కాదు. నా బిడ్డకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? మరి నా బతుకు అన్యాయం అవుతుంటే చూస్తూ ఊరుకున్నావుగా? అన్యాయం కాదు, నీ ఆయువు తీరింది. కానీ నా ప్రేమకు ఆయువు తీరలేదు. మనిషి మరణించినప్పుడే ఆ మనసులోని ప్రేమ కూడా మరణిస్తుంది. లేదు, నా ప్రేమకి చావు లేదు. నా వివేకం నేను దక్కించుకుంటాను. ఆ శక్తి నీకు లేదు. నీ శక్తి నక్షత్రంలోనే నేనాత్మనయ్యాను. అతని గ్రహస్థితి దిగజారే కొలది నా ఆత్మశక్తి పెరుగుతూనే ఉంటుంది. లేకపోతే నీ విగ్రహం చూసి విలవిలలాడిపోవలసిన నేను ఈ క్షణం నీ గుడి మండపంలో నీ ముందే మాట్లాడుతున్నానంటే నా శక్తి అర్థం చేసుకో. తక్కువగా అంచనా వేయకు. నువ్వు గుడిలోకి రాలేవు. నేనే రానిచ్చాను. నీ తప్పు నువ్వు తెలుసుకుని సరిదిద్దుకోవడానికే నిన్నిక్కడికి రానిచ్చాను. ఆహా! మరణించిన వారికి జీవించి ఉన్న వారితో బంధాలు ఉండకూడదు. అతన్ని విడిచిపెట్టు. మరో జన్మలోనైనా మంచి జరగాలని ప్రశాంతంగా పరమేశ్వరుని ప్రార్థించు. నీ ప్రేతాత్మ ప్రేమ కోసం సృష్టి ధర్మాన్ని విరుద్ధం చెయ్యకు. ఆహా! మరి మీ ప్రేమ కోసం మీరు ఎన్ని విరుద్ధాలైనా చెయ్యొచ్చా? శివుని మనసులో రెచ్చగొట్టి నీ శృంగారాన్ని పండించుకోవడానికి మన్మధుణ్ణి బూడిద చేసి ఆకారం లేని వాణ్ణి చెయ్యలేదా? నీ భర్త మీద ప్రేమతో దక్షయజ్ఞంలో నువ్వు భస్మమవ్వలేదా? నీ మీద ప్రేమతో నీ భర్త ఆ యజ్ఞాన్నే ధ్వంసం చేయలేదా? మీ ప్రేమలు పురాణాలవ్వాలి, పూజలందుకోవాలి. నా ప్రేమ గాలిలో ప్రేతాత్మలా ఉండిపోవాలా? 1000 చేతులతో నువ్వు అడ్డుకున్నా సరే నేనే గెలుస్తాను. వాళ్ళిద్దరిని కలవనివ్వను. వివేక్ ఆత్మని చేసి నాతో తీసుకుపోతాను. వివేక్ని బతకనివ్వను, తీసుకుపోతాను. విజయ, ఇది నీ మంచి కోసం కట్టిన రక్ష. రేపు నీ భర్త జీవితంలో చాలా గడ్డుకాలం. అతన్ని ఎక్కడికి కదలకుండా చూడు. వెళ్ళు. విజయ, మీరు ఇక్కడ? అది సరేగాని ఈ పసుపు కుంకుమ ఈ అవతారం ఏంటి అసలు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఈ మధ్య నీ ప్రవర్తన చాలా మారిపోయింది. విజయ, ఏంటిది? ఇది అమ్మవారిచ్చిన రక్ష. తీసేద్దామని వచ్చాను, కానీ మనసొప్పలేదు. నీకు రోజు రోజుకి చాదస్తం పెరిగిపోతుంది. నేను ఇలా వదిలేస్తే ఊళ్ళో ఉన్న తాళ్ళని కట్టుకునేలా. అసలు వీటి వల్లే నువ్వు ఇలా తయారయ్యావు. అవును, నాతో ఒక్క మాటైనా చెప్పకుండా నువ్వు ఒక్కదాని ఎందుకు వచ్చావు? ఒక్కదాన్నే రాలేదండి, బాబాయ్ తీసుకొస్తే వచ్చాను. బాబాయా? నిన్ను వెతుక్కుంటూ మేము ముగ్గురం కలిసే వచ్చాం. అవునమ్మా, నీకోసం మేము చాలా కంగారు పడ్డాం. ఏంటోనండి, నాకంతా అయోమయంగా ఉంది. ఏమండి, ఈ ద్వాదశి వెళ్లే వరకు మనం ఇక్కడే ఉందామండి. అమ్మ దగ్గరుంటే నా మనసు కాస్త కుదుట పడుతుంది. సరే. ఏమండి, ఏంటి? మిమ్మల్ని ఒకటి అడుగుతాను, కోపం రాదుగా? నాకెందుకు కోపం? అరవరు కదా? నేను అరిచేవాళ్ళ కనబడుతున్నానా? అరుణ్ ఎవరండి? ఏయ్, ఇప్పుడు దాని కూడా ఎందుకు? దాని గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? చెప్పానుగా మీకు కోపం వస్తుందని. నాకు తెలుసు నువ్వెందుకు అడిగావు. ఇదివరకే చెప్పాను, దానికి నాకు ఏ సంబంధం లేదు. చచ్చా, దాని గురించి కాదండి. అరుణ్ మీకు తెలుసు కదా? తెలిస్తే నేను తెలుసుకుందామని అడిగాను. చెప్పండి, అరుణ్ ఎవరు? అరుణ్ చాలా మంచిది, కానీ చాలా మొండిది. ఆ మొండితనమే లేకుంటే
మంచి స్నేహితురాలు. ప్రతిదీ తనకు నచ్చినట్టే ఆలోచిస్తుంది. నచ్చిందే కావాలనుకుంటుంది, లేకపోతే చావాలనుకుంటుంది. ఒకరోజు నన్ను అర్జెంటుగా రమ్మని చెప్పి ఎక్కడి నుంచి ఫోన్ చేసిందో తెలుసా? రైల్వే ట్రాక్ మీద నుంచి. రైల్వే ట్రాకా? రైల్వే ట్రాక్ మీద నుంచి. ఏంటి? మంగళగిరి బ్రిడ్జి కింద లెవెల్ క్రాసింగ్ రైల్వే ట్రాక్ మీద ఉన్నాను. కాసేపట్లో ఈ ట్రాక్ మీద అమరావతి ఎక్స్ప్రెస్ వస్తుంది. దానికంటే స్పీడ్గా నువ్వు ఇక్కడికి వస్తేనే నన్ను కాపాడుకోగలవు, లేకపోతే నేను బాయ్. చిక్కు బుక్కు రైలే. అదిగోరా అక్కడ ఉంది. ఎక్కడికి? రెస్టారెంట్ కి. అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. అలాగా? హలో, మంగళగిరి రైల్వే స్టేషన్. యా, అమరావతి ఎక్స్ప్రెస్ ఇప్పుడే ఉంది కదా. అరుణ, ఇట్స్ ఓకే. నారాయణ, అరుణ చెప్పేది విను. చెప్పేది విను అరుణ. నీకేం కావాలి? నేనేం చేయాలి చెప్పు. చెప్పు. అమ్మా 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 నువ్వు ఆగమ్మా. చూడు, దండం పెడతారా బాబు. అది చెప్పినట్టు చేయరా బాబు. లేదంటే మనం ఆగమ్మా తల్లి. నేను చెప్తున్నాను. అబ్బా తల్లి, సాధించావు. రెస్టారెంట్కి వచ్చాం. ఇప్పుడు విషయం చెప్పు. నువ్వు త్వరగా వచ్చి రైలు రక్షించావు, లేకపోతే అది పడిపోయేది. అబ్బా విషయం చెప్పరా. అది కాదురా, ఒక పిల్లవే. నిన్న రాత్రి కల్లో నిన్ను రెస్టారెంట్ కి రమ్మని చెప్పాను, నువ్వు రానన్నావు. అది కరెక్టా రాంగ్ అని టెస్ట్ చేశాను. ఐ వన్. ది డ్రీమ్ ఇస్ రాంగ్ రా. ఏమే, వివేక్ గ్లామరు చాలా నేటివిటీగా ఉంటుంది కదే. అతని తల్లో వంకి చాలా స్టైల్ గా ఉంటుంది. బేరా సీజర్. సీజర్ ఎందుకురా? కత్తిరించుకోవడానికి. నాకు తెలీదా? మేడం థ్యాంక్ యూ. రే, నా వంకి ఎదురా కొంకికి తగిలించడానికి వెళ్ళింది. ఇదిగో ఏంటి, మీరే చెప్పారుగా వివేక్ వంకి బాగుందని. దాన్ని కట్ చేసిన వెంట్రుకలు కూల్ డ్రింక్ లో కలుపుకొని తాగండి. ఇదిగో అందరికీ చెప్తున్నాను, అతని కాపీ రైట్స్, లవ్ రైట్స్, నవ్వు రైట్స్, టోటల్ గా వరల్డ్ రైట్స్ నావే. ఎవరైనా కన్నెత్తి చూసారో మొత్తం కత్తిరిస్తానా? ఎప్పటికైనా అర్థమైందా ఆ అమ్మాయి సిజర్ ఎంత కడిగిందో? టైం అవుతుంది, అది ఇంక రాలేదేమిటే? ఒరే సుబ్బి, దాని సంగతి తెలిసి కూడా దానికి చెప్పకుండా ఈ పెళ్లి చూపులు అబ్బా, రేపు వాళ్ళు అమెరికా వెళ్ళిపోతారు, నీకోసం కూర్చుంటారేమిటే? అదొచ్చి ఈ పెళ్లి చూపుల ఏర్పాటు చూసిందంటే ఇవాళ వాళ్ళకో మనకో మూడింది. అది దోసకాయ పచ్చడి చేయమంటే నేను ఉల్లిపాయ పచ్చడి చేశానని నా గుండు కొరిగించేసింది. ఒరే, నా మీద కోపంతో మీసం మెలేసావని నిద్దట్లో నీ మీసం కట్టి తెచ్చుకో. వస్తామండి. ఒక్క నిమిషం కూర్చోండి, వచ్చేస్తుంది. వచ్చింది, చెప్పింది, వెళ్ళింది. ఆల్రెడీ మీ అమ్మాయి ఎవరినో ప్రేమించిందంటగా. వేళకోళంగా ఉంది మమ్మల్ని చూస్తుంటే. ఇదే అమెరికాలో అయితే $3 కోట్ల సూట్ వేసి ఉండేవాడి. గొప్ప సంబంధం. అరుణ, ఏమిటా వేళకోళం? వేళకోళం కాదే. మరి వాళ్ళకి ఎందుకు అలా చెప్పావు? నిజమే కదా చెప్పాను. డాడీ, ఏమిటా నిజం? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను, అదే కదా చెప్పాను. ఎవరా అబ్బాయి? ఆహా, ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాటర్స్ అన్ని అకేషన్ లో చెప్తే బాగుంటుంది. రేపు అతని బర్త్డే, రేపు చెప్తాను. కాబోయే అల్లుడికి మీరు హ్యాపీ బర్త్డే చెప్పండి. కాబోయే భార్యగా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఆహా. లలలా లలలా లలలా. ఇది గుప్తుల కాలం నాటిదా, శాతవాహన కాలం నాటిదా? నెత్తి మీద కుండుంది కాబట్టి గోలుకొండదే. ఇది కొండపల్లిదిరా, చెక్క బొమ్మ. అది అలా అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాడు. ఏంటి నువ్వు? చాలా టైర్డ్ గా ఉందిరా. ఆహా, మా నాన్న ఏదో పెళ్లి సంబంధం డిసైడ్ చేసి రేపు నిశ్చితార్థం అని చెప్పాడు. అందుకే చెప్పకుండా ఇక్కడికి వచ్చేసాను. ఇది హాస్టల్, అల్లరవుద్ది. అల్లరైతేనే మన పెళ్ళవుద్ది. మీ నాన్న పోలీస్ కంప్లైంట్ ఇస్తే జైల్లో 7 ఏళ్ళు మా బతుకు బ్లాక్ కలర్ అయిపోద్ది. ఒరేయ్, అసలు నీకు అది లేదురా బుద్ధి. ఓహో, మిడ్ నైట్ వచ్చాను, అన్నం తినకుండా వచ్చాను. ఏదైనా బిర్యానీ తేవాలన్న బుద్ధి లేదు నీకు? హలో, మీ మిడ్ నైట్ ఫ్యామిలీకి మిడ్ నైట్ బిర్యానీ తెచ్చే సర్వెంట్ లా కనబడుతున్నానా? అసలు నీకు అదుందా? టైం సెన్స్. నీకు నేను చెప్పి ఎంతసేపు అయింది, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళు, వెళ్ళితే వెళ్ళు. లేట్ అయినా పర్లేదు, మెల్లగరా. అర్థం చేసుకోడు. అవునా? ఇలా చూడు. బాత్రూమ్ ఎక్కడ? ఇక్కడండి. బాత్రూమ్ అక్కడ ఉంది, అక్కడ ఉంది. వివేక్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్ అన్న. అరుణ, నో, దిస్ ఇస్ టూ మచ్, దిస్ ఇస్ టూ మచ్. అరుణ, బాత్రూమ్ అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళు. అరుణ, వద్దు వద్దు. అబ్బా, వెళ్ళి స్నానం చేయి. బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేయి.
ಎಲ್ಲರೂ వదిలించుకోవడం. ఈ రాత్రికి అదేం కుదరదు గానీ తెల్లారేదాకా నీ శీలాన్ని కాపాడుకో. తెల్లారాక ఓ అద్భుతమైన ట్రిక్ ప్లే చేసి దాన్ని బయటికి పంపించేస్తా. నేను వెళ్ళి చూస్తాను. ఉండు, కొంచెం బయట ఉండరా. అంతేరా, లేడీ ఇన్నో ఫ్రెండ్ అవుటా. నీ అబ్బా. హలో, ఒరే నేనురా, అరుణ వాళ్ళ ఫాదర్ లాగా నా మిమిక్రీతో ఇరగదీస్తాను. ఓసారి అరుణకివ్వు. అరుణ, మీ నాన్న మాట్లాడుతున్నారు. నాన్న, నేను ఇక్కడ ఉన్నట్టు ఆయనకి ఎలా తెలుసు? ఆ కమల్ గారు చెప్పుంటాడు, నేను చూసుకుంటాను. నువ్వు మాట్లాడు. హలో. అమ్మా అరుణ, ఏమిటమ్మా చిన్నపిల్లల అక్కడికి వెళ్ళిపోయావు? ఏదో పెళ్లి కదా ఆలోచించుకో అని చెప్తాం, కాదంటే అడు చెప్తావా? సరే మీ పెళ్లికి నాకేం అభ్యంతరం లేదు. ఆ అబ్బాయిని తీసుకుని వచ్చేసాయి. ఒరేయ్, పురోహితుని పిలిపించండి రా, ముహూర్తాలు పెట్టించేద్దాం. ఇదిగో చూడమ్మా, మీ నాయనమ్మ మాట్లాడుతుందట. అమ్మాయి, నానమ్మా. ఏమిటమ్మా ఇంత పని చేసావు? నా గుండె ఆగిపోయినంత పని అయిందమ్మా. త్వరగా మీరు వచ్చేయండి అమ్మా. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తున్నానని చెప్తే మైసూర్ పాకం చేసి ఇచ్చేదానిగా. మీ ఇద్దరికి ఉప్పు మిరపకాయలతో దిష్టి తీయాలి. అబ్బాయిని తీసుకురా తొందరగా. థ్యాంక్ యూ డాడీ. మీరింత ఈజీగా మా మ్యారేజ్ కి పర్మిషన్ ఇస్తారని నేను అనుకోలేదు. మీ ఫోన్ విని నేనెంత థ్రిల్ అయిపోయానో తెలుసా? ఏంటి, నేను నీకు ఫోన్ చేశానా? నాన్నమ్మ కూడా మాట్లాడిందిగా. ఇదిగో, మీ గొడవల్లోకి నన్ను లాక్కండి. ఫోన్ సౌండ్ వింటేనే నా గుండెలు దడదడలాడతాయి. అయినా నేనెప్పుడు ఫోన్ చేశాను నీకు? చూడండి, మీరు ఫోన్ చెయ్యని మాట నిజమే, తనకి ఫోన్ వచ్చిన మాట నిజమే. మీ ఇద్దరి వాయిస్లు మా ఫ్రెండ్ చేత మిమిక్రీ చేయించి మీరు చేసినట్టుగా అరుణకు ఆ ఫోన్ చేయించింది నేనే. ఐఎమ్ సారీ అరుణ. ఏంటి, మిమిక్రీ చేయించావా? నాన్న ఫోన్ చేయలేదా? ఎందుకలా చేసావు? లేకపోతే హాస్టల్ నుంచి నువ్వు ఇక్కడికి వస్తావా? నిన్ను తీసుకురావడానికి ఈ డ్రామా ఆడాల్సి వచ్చింది. నేను హాస్టల్కి రప్పించడం కోసం లవ్ మిమిక్రీ చేశాడు. హాస్టల్ నుంచి ఇక్కడ రప్పించడం కోసం నా వాయిస్ మిమిక్రీ చేశాడు. అంత డ్రామా. నేను హాస్టల్కి రప్పించాడు, అందరికీ తెలిసేలా చేశాడు. నిన్ను పక్కన పెట్టుకుని అసభ్యంగా ఫోటోలు కూడా తీయించే ఉంటాడు. నీ కూతురు నేను తప్ప వేరే దిక్కు లేదు, నాకు ఇచ్చి చెయ్యి, లేదా నీ లక్షలు ఇవ్వు, నీ ఆస్తులు రాయి, లేకపోతే నీ పరువు తీస్తాను అని నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి నేను ఇక్కడ తీసుకొచ్చి ఉంటాడు. మిస్టర్ సుబ్బారావు, అలాంటి ఆలోచనే ఉంటే ఇలా ఇక్కడికి తీసుకొచ్చేవాడిని కాదు. తన్ని పెళ్లి చేసుకుని నీకు ఫోన్ చేసేవాడిని. నువ్వే నా కాళ్ళ దగ్గరకు వచ్చేవాడివి. అవును, అలాగే చేసుండాల్సింది. అనవసరంగా తీసుకొచ్చావు. ఇప్పటికన్నా మించిపోయింది లేదు. పద. ఎక్కడికి? డాడీ, షట్ అప్. నేను షూట్ చేసి నేను షూట్ చేసుకుంటాను కానీ వాడితో మాత్రం నేను వెళ్ళాను. చంపడం చావడం కాదండి, బతకనివ్వండి. అది జీవితం. ఒక స్నేహితుడిగా తన్ని తీసుకొచ్చి మీకు అప్పచెప్పాను. ఒక తండ్రిగా తన భవిష్యత్తు ఎలా ఉండాలో మీరు చూసుకోండి. డాడీ, నేను చచ్చినా సరే వివేక్తోనే ఉంటాను. నేను ఒప్పుకోను. నా లైఫ్ డెసిషన్ గురించి మీ పర్మిషన్ నాకు అక్కర్లేదు. నా లైఫ్ ప్రెస్టేజ్ గురించి నా అంతరాత్మ పర్మిషన్ కావాలి. ఐ డోంట్ కేర్. యు హావ్ టు కేర్. నువ్వు పిచ్చులు అర్థం చేసుకోవట్లేదు. వాడు నిన్ను ప్రేమించినట్టు నటించి నిన్ను వంచి బలిపశువులు చేసి నా ఆస్తిని కాజేయాలని చూస్తున్నాడు. బ్లడీ రాంగ్. మైండ్ యువర్ టంగ్. మన పెళ్ళైన తర్వాత తనే నేరుగా వచ్చి పెళ్ళెందుకు చేసుకున్నావు, ఎలా చేసుకుంటావని అబ్బా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఒక్క మాట చెప్పండి, ఏంటి? మీరు తనని ప్రేమించలేదా? లేదు, ఒక స్నేహితురాలుగా అంతకంటే ఎక్కువగానే ఇష్టపడ్డాను. పిచ్చిది, అది తెలియక ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంది. మొగుడిని ఇంకో ఆడది ప్రేమిస్తోందంటే ఇంత ఈజీగా తీసుకునే పెళ్ళాన్ని నిన్నొక్కదాన్నే చూస్తున్నాను. అమ్మా, విడిపోయారని ఆయనకు తెలుసు గాని ఇంత వికృతంగా విడిచిపెట్టకుండా తన చుట్టూ తిరుగుతోందని ఆయనకు తెలీదు. ఈ పరిస్థితుల్లో నువ్వే ఆదుకోవాలి. పెద్దమ్మా, స్వార్థం నుంచి పుట్టిన భూతమో ప్రేతమో అయితే ఇంత మహాశక్తి కాదు. ప్రేమ నుంచి పుట్టిన ప్రళయం కనుకే సృష్టి ధర్మాన్ని ఎదిరిస్తోంది. దైవశక్తి కూడా తనని ఎదిరించలేకపోతోంది. ఆ జీవితం ఎక్కడాగిపోయిందో తెలిస్తే ఆమె ప్రేమశక్తి ఎంత గొప్పదో నీకే తెలుస్తుంది. ఆమె పట్టుదల, అభిమానం ఆఖరి క్షణం వరకు అతన్ని విడిచిపెట్టలేదు. వివేక్, వివేక్! ఆయన లేరమ్మా. ఎక్కడికి వెళ్ళారు? ఊరు వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళారమ్మా. ఎయిర్పోర్ట్కా? ఎయిర్పోర్ట్. వివేక్, వివేక్, వివేక్! నేను వివేక్. అమ్మయ్యా, ఇప్పటికి దొరికావు.
వివేక్, నాకు ఇష్టం లేకుండా మా నాన్న నా పెళ్లి చేస్తున్నారు. నీకోసం కళ్యాణ మండపం వెనక నుంచి వచ్చేసాను. వాళ్ళు వచ్చేస్తారు. పద, మన ఇద్దరం ఇక్కడి నుంచి ఎటన్నా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. వివేక్, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు వినవేంటి? నా మాట విను వివేక్. తను చనిపోయానని కూడా తెలియకుండా ఆత్మగా అతని కోసం పరుగులు తీసింది. అరిచింది. అమాయకురాలు, అభాగ్యురాలు. కారణజన్ములో భూమి మీద పుట్టే ముహూర్తంలో ప్రేమఘోషతో అరుణ ఆత్మ అయ్యింది. శివుడి మూడో కన్ను కంటే ఆ త్రినేత్రం భస్మం చేసినా బ్రతికినా ప్రేమ గొప్పది. మృత్యువు తన ఆయువుని అంతం చేసినా ఆత్మగా మిగిలిన అరుణ ప్రేమ కూడా త్రినేత్రమే. ఆ శక్తి నుంచి అమ్మ కూడా నన్ను కాపాడలేదా? ఆ శక్తిని ఎవ్వరూ ఆపలేరు. నువ్వు ఒక్కదానివే అతన్ని ఆదుకోగలవు. అందుకే అమ్మ అతన్ని నీకు కట్టింది. నిబ్బరంగా ఉండు, దేనికి చెలించకు. అదే అతనికి రక్ష. అమ్మాయి, పెద్దమ్మా బావున్నారా? ఏంటి బాబాయ్? ఏం లేదమ్మా, అబ్బాయిని ఎవరో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ అమ్మాయట వచ్చి స్తూపాలేవో చూపిస్తానని తీసుకెళ్ళింది. అమ్మాయ్యా, నీతో చెప్పమన్నాడమ్మా. అమ్మాయి, ఆగు భవానీ. ఈ ఊరి పొలిమేర దాటినని మాకు మాటిచ్చావు, మర్చిపోయావా? నువ్విక్కడి నుంచి వెళితే ఊరంతా జలమయమైపోతుంది. బాంబులు వేలే టైం అయింది, అందరూ దూరంగా వెళ్ళిపోండి. ఎక్కడా స్తూపం? ప్రపంచం చివరిదాకా వచ్చేసాం. ఇంకా ఎక్కడా నడుగుతావేంటి? అసలు నువ్వెవరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఎనీ ప్రాబ్లం? చెప్పు, ఏంటి ప్రాబ్లం? ఈ రోజంతా ఎవ్వరూ ఇంట్లో ఉండకండి, దొంగలున్నారు. వాళ్ళని తరమడానికి యజ్ఞం చెయ్యాలి. వెళ్ళండి. భూతప్రేత వినాశాయ శ్రీజ్వాలా నరసింహాయ నమః. శ్రీలక్ష్మీ నరసింహాయ నమః. శ్రీయోగా నరసింహాయ నమః. శ్రీగండభీరుండ నరసింహాయ నమః. శ్రీ ఉగ్ర నరసింహాయ నమః. భూతప్రేత వినాశాయ శ్రీజ్వాలా నరసింహాయ నమః. శ్రీలక్ష్మీ నరసింహాయ నమః. శ్రీయోగా నరసింహాయ నమః. శ్రీ ఉగ్ర నరసింహాయ నమః.
ఏమండి దీన్ని తీసుకువెళ్ళి ఊరి చివర గౌతమి ఒడ్డున ఏటిగట్టుకి దిగువ ఓంకారం గీసిన బండ దానిమీద పెట్టండి. మీరు దీన్ని తీసుకువెళ్ళేటప్పుడు వెనక నుంచి ఎవరైనా పిలిచినట్లు అనిపించినా, వికృత శబ్దాలు వినిపించినా, భయంకర దృశ్యాలు కనిపించినా చలించకండి. దీన్ని జారవిడిచారో ప్రయత్నం వృధా అయిపోతుంది. జాగ్రత్త, వెళ్ళండి. ఓ మియా, ఒక్కసారి తిరిగి చూడు. ఇక్కడ ఎన్ని బట్టలో. ఒకసారి తిరిగి చూడు. అరుస్తుంటే వెళ్ళిపోతావే. ఇది పూజ కొబ్బరికాయ కాదు, దిష్టి కొబ్బరికాయ. పడేయండి పడేయండి పడేయండి. ఒకసారి వెనకొస్తారా? ఇప్పుడైతే మొత్తం చూపించాలి. అమ్మా అమ్మా అసరా అసరా, చూసావా? నేను గనుక ఆదుకోకపోతే నువ్వు భూస్థాపితమైపోయేదానివి. నేనే ఆ చెట్టు మీద తంత్రం చేసి నిన్ను రక్షించా. ఎందుకు? తెలిసిందేగా, నీ ఆత్మశక్తి నాలో కలవాలి. అందుకు నీ ప్రియుడితో నువ్వు కలవడానికి ఒకే అవకాశం ఉంది. ఆ చిన్న స్వామి ఎంత శక్తివంతుడో ఇప్పుడు నీకు అర్థమయ్యే ఉంటుంది. వాడా ఇంట్లో ఉండగా నీ ఆటలు సాగవు. నీ శక్తిని నా శక్తితో కలుపుతానంటే వాడు నా ఇంటి నుంచి పంపిస్తా. లేదంటే నీ ప్రియుణ్ణి నువ్వు చేరుకోలేవు. ఇదే నీకు ఆఖరి అవకాశం. ఆలోచించుకో, ఆలోచించు. అరోరా, మన భూతాలతో చిరస్వామి ఈ వినాశనానికి పెట్టిన క్షుద్ర ముహూర్తాలు దగ్గర పడ్డాయి. ఆ ఇంట్లో చిరస్వామి చేస్తున్న కరాటకి ఎట్లు పూర్తయ్యేసరికి ఇంటి మిత్రుల ప్రాణాలు పోవాలంట. చిన్నస్వామి అర్ధరాత్రి పెట్టిన చాటిపడి ముహూర్తానికి ఇల్లు కూలి నేలలో కలిసిపోవాలి. యజ్ఞంలో పిశాచితులు అభిషేకం జరగాక దివ్యకు పిచ్చివాడే పీక పిసుకు చావాలని చిన్నస్వామి క్షుద్ర వేశాడు. ఈ ఇల్లు వంశం నామరూపాలు లేకుండా చెయ్యాలని చిన్నస్వామి ఆన. రేపటి కథ నాశనం అయిపోవాలి. పోవాలి, కావాలి. చిన్నస్వామి భూతాల విధులు చేస్తాడని. వికృతం 1000 తలలతో విజృంభిస్తుంది. రేపు వివేక్ దశాచక్రంలో ఆఖరి గండం ప్రబలే రోజు. జాగ్రత్తగా చూసుకోవాలి. 42 గడియలు దాటే వరకు నారాయణ మహామంత్రాన్ని ఆవాహన చేసి మృత్యు దిగ్బంధనం చేసి రక్షారేఖను సంధానించాలి. ఏంటి అలా చూస్తున్నావు? నీకే చెప్పేది, బయటికి వినపడలేదా? చెప్పేది నీకే, బయటికి పో. ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. లే, నీకే చెప్పేది, లే. బాబు వివేక్, బయటికెళ్ళు. ఏమిటిది? దైవాంశం మీద ఈ దౌర్జన్యం అపచారం బాబు. ఈ ఆపద కాలంలో దేవుడితో విరోధం ఏంటి భయ్యా? వీడు దేవుడు కాదు, మంత్రగాడు. వీడి వల్లే ఈ ఇంట్లో ఇంత అశాంతి రేగింది. వీడి మాయలు నీ చాదస్తం కలిసి నాకు నాకు మనశ్శాంతి లేకుండా చేశాయి. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళు, వెళ్ళు. ఇది నువ్వు చేస్తున్న పాపం కాదు, నీకేదో శాపం, ఏదో వికృత శక్తి
నీతో ఈ పలుకులు పలికిస్తోంది. చూడండి, వారినెవ్వరూ వారించకండి. ఇది వారిల్లు. వారు ఉండమంటే ఉండాలి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. విధి వికృతమైనప్పుడు విశ్వరూపమే తలవంచాలి. పదండి. చూడండి, మళ్ళీ మీరెవరైనా తిరిగి ఇంట్లో అడుగు పెడితే ఆ క్షణమే దీన్ని ఇంట్లోంచి పంపించేస్తాను. దీని మొహం కూడా చూడండి. వెళ్ళండి. Get out! ఏం డ్రామా రాసావు బోతాల బొగత? నువ్వు సినిమా కథగాని రాసుంటే ఆస్కార్ అవార్డు నీకే ఇచ్చేసేవారు, లేకపోతే 2 బోతాలు నంపి నువ్వే తెచ్చేసుకునేవాడివి. అర్రే అర్రెర్రెర్రె శబాస్. క్షమించు చెల్లి, ఈ రోజుతో అతని ఆయువు సరే. ఈ రోజుతో అతనితో నీ బంధాలన్నీ తెగిపోయి కాదు, తెంచేసి నాతో తీసుకుపోతున్నాను. ఇప్పుడు నా ప్రేమ శక్తికి క్షుద్రశక్తి కూడా తోడైంది. ఇంక నాకు తిరుగులేదు, తిరుగులేదు, తిరుగే లేదు, తిరుగే లేదు, లేదు. అసరా, రుదిరా, అఘోరా, బకరా, జంజరా. నూనె గుడ్లో వాళ్ళందరూ ఇంట్లోకి వచ్చేస్తున్నారేంటి? ఎవరయ్యా నువ్వు? ఎవరో? అర్రే అర్రెర్రెర్రె నోరు సంభాళించుకోండి. ఈ ఇంట్లో ఉన్న భూతాలను తరవడానికి వచ్చిన భూతాల బొగత. ఏమనుకోకు, ఎట్టకారం కాదాళ్ళు ఎర్రితను. ఎవరైతే భూతాలు గీతాలు అంటాడేంటి? ఇదిగో అల్లుడు, ఆ చిన్న శవం వెళ్తా వదిలేసిన 1000కి పైగా భూతాలు ఇంటి దూలాలన్నట్టుగా వెళ్లాడుతున్నాయంట. వాటిని నేరించేయడానికి నట్టుకొచ్చాను. ముందు అతని ఇక్కడి నుంచి పంపించాయి. సద్దు, అన్ని వికృత గణాలు భూతాలు చండంగా ఉన్నాయి. మొత్తం ఇల్లు బలి కోరుతున్నాయి. విను. వినబడలా? వినబడలేదా ఘోష? అవును. ఈ ఒక్క రోజుకి నా మాట వినండి. మీరెక్కడికి వెళ్ళొద్దు. ఈ ఒక్క రోజు గడిస్తే చాలు. దయచేసి నా మాట వినండి. ఏంటి నీ గోల? మళ్ళీ మొదలు పెట్టావా? ఎవరి మాట వినొద్దంటావేంటి? నీ మాట వినాలా? నువ్వు వద్దని చెప్పావు కాబట్టి అతని మాట వింటాను. అదే మరి ఈ భూతాలు నేను నుదుటిపొట్లో కనపడుతున్నాయి. పేకల మీదకి వచ్చినప్పుడు సర్దుకోవాలి. మరి పెట్టలాంటి దాని వల్ల చెప్తున్నాను. నా మాటిని పద లోపలికి బావా చెల్లిపోతే ఎవరు చెప్పండి. అలా మారం చేసుకుంటున్నాడు. దాంతో మాట్లాడి బావా లోపలికి తలుపులు నడండి. చెప్పేంటి? నీకిక ఏ అడ్డు లేకుండా చేస్తా. అసరా చూడు, ఇలాంటివంటే నాకు చాలా అసహ్యం. నీ మీద నమ్మకంతో నేను ఒప్పుకోలేదు, దాని మీద కోపంతో సరే అన్నాను. అసలు ఎందుకు అది ఇలా అయిపోయింది? ముందు దాన్ని బాగు చేయడానికి ఏమైనా చేయి, అప్పుడు నమ్ముతాను. అలాగే నీ భార్య బాగుపడాలంటే నేను చెప్పిన మంత్రం చెప్పు. నా మాట వినండి. వద్దండి, వద్దు. అరోరా అప్రదా. అరోరా అప్రదా. రుక్షిక పరాకర్ష. రుక్షిక పరాకర్ష. విల్లుడి ధుమాకే ప్రవేశ. విల్లుడి ధుమాకే ప్రవేశ.
దుర్గనక దుర్గనక రుచికేడరా రుచికేడరా అభరా అభరా వికృత వికృత సోటప్రకే సోటప్రకే ఏంట్రా ఏంట్రా ఈ అవతారం? నీకేం దయ్యం పట్టిందా? అవతల వదిలిన గదిలో పెట్టి హింసిస్తుంటే నువ్వు ఇక్కడ స్టోర్ చెప్పించుకుంటున్నావా? మాట్లాడవేంట్రా? అర్రే అర్రెర్రెర్రే ఏ బోతాన్ని వదిలేవో కాని బొగత ఇంకీడు మా అమ్మాయితో పెళ్లి కాదంట. అర్రే రాజయ్ నేను రాజయ్ నేను రాజయ్ ఎక్కడ రాజయ్ నేను రాజయ్ రాజుగారు వచ్చారు. మీ ఇద్దరికి మళ్ళీ పెళ్లి చేస్తాను, శ్మశానంలో చేస్తాను, కట్టి పొలం చదివిస్తాను, కాష్టాలు కట్టలు ఇస్తాను, గుడు 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 గుడ్లు సంబర్ 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 సంకరా. మనిషి అయితే ఆడు లేడని చెప్పండి, ఎలనైతే ఆడు పోయాడని చెప్పండి. డప్పు సిరిగింది. వివేక్, ఆహా, నా కోరిక తీరడానికి ఇంకా కొన్ని గంటలే ఉంది. నాతో వస్తావా? నీకోసం చచ్చిపోతాను. తీసుకెళ్ళు, మీకిక ఏ అడ్డు లేదు. అతని చావు నుంచి ఆత్మ పుట్టిన వెంటనే మీ రెండు ఆత్మలు నాలో చేరాలి. నన్ను ప్రచండాన్ని చెయ్యాలి, ప్రళయాన్ని చెయ్యాలి, పరమాత్మని చెయ్యాలి. తీసుకెళ్ళు. మిమ్మల్ని ఆ త్రినేత్రం కూడా ఏమీ చెయ్యలేదు. చావు వైపు పోండి. తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. ఆ త్రినేత్రం కూడా ఏమీ చెయ్యలేదు. తీసుకెళ్ళు. అయిపోయింది. శివనాగరాజా, ఏమి ఆజ్ఞదేవి? ఆ దుర్మార్గుడు దైవశక్తి కూడా చొరబెడలేని ప్రేత గీత సృష్టించాడు. ఆ గీతను భూగర్భంలో కూడా చొరబడే నువ్వే దాటగలవు. ఈ నరసింహరక్షను వెంటనే విజయకు నువ్వే అందించు నాగరాజా. అటులనే ఆదిశక్తి. విజయ, విజయ, లేమ్మా. నీ భర్తని అరుణ ప్రేతాత్మ మృత్యువు ఒడిలోకి తీసుకుపోతోంది. శక్తివంతులు మీరాదుకోలేరా నాగరాజా? ఆ క్షుద్ర మాంత్రికుడు అరుణకు తోడై ఈ పొలిమేర చుట్టూ దేవతలు కూడా దాటలేని వికృత రేఖ గీశాడు. ఇదిగో రక్ష, నరసింహ రక్ష. దీన్ని నీ చేతులతో నీ భర్తకు కడితేనే అరుణ విలయం నుండి బ్రతుకుతాడు. వెళ్ళు. నాలో కనిపిస్తుపోతాను. నీతో పాటు తీసుకో. నా మాట వినండి, వెళ్ళదు. వెళ్ళదు. వివేక్,
ఏమండి? వద్దండి. ఏమండి? ఆగండి. నాతో రా. రా వివేక్. నాతో రా. నాతో రా. ఏమండి? అరోరా అలంప పరోదా రౌద్ర అసరా పసిమి నాగశక్తి అంతమందించే నరసింహరాశి అడ్డం ఏగే రాశి చక్రంలో నీ ప్రేత శక్తికి కాలం చెల్లిపోయే సమయం దగ్గర పడే ఆ దైవశక్తిని గెలిచే భూత శక్తి నాలో చాలకుండే నీ ఆత్మశక్తి నాలో కలిస్తే నా శక్తి దేవుళ్ళ శక్తిని మించిపోతుంది. దేన్నైనా సాధిస్తాను. ఆ సూర్యుడు అస్తమిస్తే నీ చేతిలో ఏమీ ఉండదు. ఇక అతన్ని పొందలేవు. నాలో చేరు. రా రా, ఇక ఆలోచించకు. రా, ఇది ప్రేతాత్మగా నీకు మిగిలిన ఆఖరి క్షణం. అతని ఆత్మ నీకు దక్కాలంటే రా రా. ఆ రక్షని తాకి తెంపే శక్తి నాకివ్వు. అతన్ని దక్కించుకునే అవకాశం నీకిస్తాను. నాలో చేరు. రా. ప్రేమ కోసం పోరాడాలి. దానికోసం అంతమైపోవాలి. అరాజక శక్తులతో చేరడం నువ్వు చేసిన తప్పు. మన్మధుడు భస్మమైనా, దక్షయజ్ఞంలో దాక్షాయిని ఆహుతైనా లోక కళ్యాణం కోసం, ప్రేమ కోసమే కాని మారణ హోమం కోసం కాదు. ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళు. మరో జన్మలోనైనా నీ ప్రేమ గెలుస్తుంది. వెళ్ళు. నేను వివేక్ వదల్లేను. గాలిగానైనా సరే అతని చుట్టూ ఉండనివ్వండి. మన్నుగానైనా సరే అతని కాళ్ళ దగ్గర ఉండనివ్వండి. ఆయువు తీరిన వాళ్ళని చిరంజీవులుగా చేసిన మీరు ఊహగానైనా సరే నా ప్రేమని అతనితో బతకనివ్వండి. 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 విజయా, విజయా, లే. మీ చెడు దినాలు చేటుకాలంలో కలిసిపోయాయి. నరప్రేతాలు నరసింహుడి ప్రళయాగ్నిలో మాడి మసైపోయాయి. ఇక ఏ దుష్టశక్తి మీకు అడ్డురాదు. చెడుకాలమనేది మీ జీవితంలోనే లేదు.
ఈ మొక్క మీ ఆనందం మధ్య రోజుకో పువ్వు పూస్తుంది. ప్రతిరోజు మీ నవ్వుల మధ్య ఈ పువ్వుని నీ తల్లో పెట్టుకో. అరుణ మనసు మీ మధ్య ఆనందం పంచుకుంటుంది.